మనస్సాక్షిగా మనస్సాక్షిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. ఓకే, అసలు మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు? అదా తెలుసు కదా. యుద్ధ వాతావరణం గట్టిగా ఉంది బయట. యుద్ధం లేదు కానీ అబద్ధం ఉంది, దాన్ని చెప్పడానికి వచ్చాం. ఆ సునామీని ఆపడానికి వచ్చాం అంతే. మల్లెమాల జబర్దస్త్ కి మీరు లైఫ్ ఇచ్చారా, లేకపోతే మల్లెమాల జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చింది? జనరల్ గా మాట్లాడుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? ఒక సీఎంకి అల్లుడు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. అలాంటి వ్యక్తి గురించి మనం ఒక ఏకవచనంతో మాట్లాడేసి ఒక మాట అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది మల్లెమాల అమ్మలాంటిది, జబర్దస్త్ అమ్మలాంటిది. అవన్నీ మీరు నేను చెల్లిపోయిన అందరూ మాట్లాడిన వాళ్ళే. అవును అన్నారా? లేదు, అందరూ జబర్దస్త్ గురించి గొప్పగా చెప్పని వాళ్ళు ఎవరు దగ్గర? జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ లేని లోటుని ఈ జబర్దస్త్ తీర్చింది. జబర్దస్త్ అంటే ఏంటి? మల్లెమాలే కదా. జబర్దస్త్ అంటే మళ్ళీ వేరు కాదు కదా. సుధీర్ ఒక్కసారిగా వచ్చి మాకు వచ్చి ఆ కామెడీ స్టార్స్ కి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఆర్పి చెప్పిన దాంట్లో ఫస్ట్ అబద్ధం ఇది. నుంచి గెంటేశారు ఇది నేను అంటుంది. నేను ఇప్పుడు ఈవెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు రష్మి ఉందండి. అమ్మాయితో సుధీర్కున్న రిలేషన్ అలాంటిది. ఇంకా తప్ప మనం ఏం మాట్లాడతాం? రేటింగ్స్ గురించి మాట్లాడారు. ఒక పర్సన్ వల్ల ఎప్పుడు రేటింగ్స్ రావు, ఆ డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ వల్ల రేటింగ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా మల్లెమాలకి నేను లైఫ్ ఇచ్చాను అనేది అదైతే కరెక్ట్ కాదు. హైపర్ ఆది కూడా మల్లెమాల నుంచి జబర్దస్త్ నుంచి అవుట్ బయటకు వచ్చేసారు, నిజమా? ఎప్పుడు వెళ్ళదు టీవీలో, ఎప్పుడు ఇప్పుడు కూడా ఒక పేర్లు చెప్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తుంది. బట్ భోజనం అంటూ మాట్లాడితే భోజనం, మన ఇంట్లో జరిగే పెళ్లికే 10 రకాల వంటకాలు చేస్తే అందులో 2 బాగు. కాంప్రమైజ్ అయ్యేంత కూడా ఉండదు. హ్యాపీగా మంచి హ్యాపీగా ఉంటది. టాటో మీద మీ ఒపీనియన్ ఏంటి రాంప్రసాద్? టాటూ వేయించుకోవాలంటే ఇవన్నీ ఎప్పుడో జరిగే విషయాలు. అదే ఆడు గుండు గించుకుంటా అంటుంటే కొంచెం బాధ అనిపించింది. పొరపాటు ఇంకా నేను కాకుండా వేరే వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే గుండు గించుకోమని చెప్తారు. ఇప్పుడు మేము ఆడు మా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా, ఇప్పుడు గుండెవి అంతే. అన్న చెప్పిన పాయింట్స్ డిఫెండ్ చేసే అంత క్లోజ్నెస్ మా మధ్య ఉంది. కాసేపు మనం ఆ ఇంటర్వ్యూ మనమే చూస్తే తప్పు కదా. ఒకసారి నేను ఎలా వచ్చాను అని ఆలోచిస్తే, ఆ రోజు నన్ను గేట్ దగ్గరికి ఎవడు పిలిచాడు, లోపలికి ఎవడు రమ్మన్నాడు, ఆ రోజు నేను భోజనం ఎలా తిన్నాను, అబ్బా ఫస్ట్ టైం నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక స్కిట్ చేస్తూ భోజనం తిన్నాను, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఎంత అరే నేను మాట్లాడిన తప్పు కదా అని మనకే అనిపిస్తుంది. ఏదన్నా అలాంటి ఆరోపణలు చేస్తే ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. నేను చెప్పింది. యా, హాయ్ హైపర్ ఆది గారు, హాయ్ రాంప్రసాద్ గారు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఎలాగో మనం ఆల్రెడీ మీరు కూడా జబర్దస్త్లో కొన్ని రోజులు చిన్నవి అడపా చేశారు కాబట్టి ఆ విధంగా మనకు పరిచయం ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మనం చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. యా, డెఫినెట్గా అదే కావాలి ఇప్పుడు. అసలుకి యుద్ధ వాతావరణం గట్టిగా ఉంది బయట, సునామీ కన్నా దారుణంగా ఉంది ప్రెజెంట్ పొజిషన్ బయట కూడా. సో డైరెక్ట్ పాయింట్ గా వచ్చేద్దాం, ఎందుకంటే యుద్ధం లేదు కానీ అబద్ధం ఉంది, దాన్ని చెప్పడానికి వచ్చాం. ఆ సునామీని ఆపడానికి వచ్చాం అంతే. అంతేనా? అంతే, ఇంకేం లేదు. ఇంకే సునామీలు ఉండవు, దీంతో కూడా ఆగిపోద్దు ఇంకా. ఓకే, సో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న ప్రమాణం అయితే నేను చేయించుకున్నాను ఆ రోజు, మీరు చేస్తారా? షూర్గా. ఓకే, మనస్సాక్షిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. ఓకే, అసలు మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు? అదా తెలుసు కదా. అదే ఎస్. సో ఆర్పి ఫైనల్లో ఒక మాట చెప్పాడు, కన్క్లూజన్లో ఫైనల్లో ఒక మాట చెప్పాడు, జబర్దస్త్ నుంచి ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడే పొజిషన్ వస్తే నేను అడిగిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే చెప్పమని చెప్పు, నేను గుండు గేయించుకుంటాను అన్నాడు. ఫస్ట్ మీ ఇద్దరు ఎవరు స్టార్ట్ చేస్తారు? నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత అది స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు ఆర్పీని పిలిపించి గుండు గీయించే ప్రాసెస్ కోసం రాలేదు. ఆర్పీ చెప్పింది తప్పు అని చెప్పడం కోసం వచ్చాం అంతే. వాడేదో ముక్కు సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాడు కానీ ఆడు ఫాస్ట్ ఫార్వర్డ్లో మాట్లాడాడు తప్ప ఆలోచించి ఏం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు మావాడే బయటకు వెళ్తే బాగా కలుసుకుంటాం. ఆర్పి అన్న నాకు బాగా క్లోజు. నాకు అభి అన్న ఎంత ఇదో ఆ తర్వాత మళ్ళీ నాకు ఆర్పి అన్నే అంత క్లోజ్ యాక్చువల్గా ఓల్డ్ జబర్దస్త్లో.
కానీ నాకు క్లోజ్ కదా అని చెప్పిన ప్రతి పాయింట్ని నేను ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదు. నేను డైరెక్ట్గా ఆర్పిఎన్తో కూడా ఈ మాట చెప్పగలను. అతను చెప్పిన పాయింట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. అవి చెప్పడానికే వచ్చాం బేసిక్గా. మళ్ళీ ఇప్పుడు ఆడు గుండుతో కూడా పెద్దగా బాగోడు ఎందుకు అనవసరంగా అని చెప్పి ఆడికి ఫోన్ కూడా చేశాను మొన్న. యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూ చూడగానే ఎవరైనా వస్తా అన్నాడు కదా, వెంటనే వచ్చేద్దాం అనుకున్నాం. ఆది షూటింగ్లో ఉన్నాడు, నేను లాంగ్లో ఉన్నాను. లేకపోతే ఆ రోజు వచ్చేవాళ్ళం. యాక్చువల్గా నేనంతా షూటింగ్ అయింది, సో అందుకే నీ లేట్. లేకపోతే వెంటనే వచ్చేవాడం, ఆడికి చెప్పేవాళ్ళం కూడా. బట్ రాంప్రసాద్ గారు అండ్ ఆది గారు, సో మల్లెమాల జబర్దస్త్కి మీరు లైఫ్ ఇచ్చారా, లేకపోతే మల్లెమాల జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చిందా? మల్లెమాల జబర్దస్తే మా అందరికీ లైఫ్ ఇచ్చిందండి. అందులో 0.1% కూడా డౌట్ లేదు. దాన్ని రివర్స్లో చెప్తే ఇంకంతకంటే మూర్ఖత్వం లేదని నేను ఫీల్ అవుతున్నాను సీరియస్గా. అది అసలు ఎవరైనా నీకు వినడానికి ఎలా ఉంది ఆ మాట? మల్లెమాలకు మన లైఫ్ ఇవ్వడానికి మనం ఎవరు అండి? అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? జనరల్గా మాట్లాడుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? ఒక ఎంఎస్ రెడ్డి గారి కొడుకు, ఎన్నో గొప్ప సినిమాలు తీసిన ఆల్మోస్ట్ ప్రొడ్యూసరు. నీకు తెలిసిన సినిమాలు ఎన్ని మంచి సినిమాలు ఉన్నాయి. ఒక సీఎంకి అల్లుడు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక సీఎంకి అల్లుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి. ఈవెన్ ఒక రాజమౌళి గారు, కొరటాల శివ గారు ఇలాంటి వాళ్ళ సినిమా ఓపెనింగ్ కూడా ఫస్ట్ క్లాప్ ఆయన చేతే కొట్టిస్తారు. అంత గౌరవం ఇస్తారు ఆయనకి. అలాంటి వ్యక్తి గురించి మనం ఒక ఏకవచనంతో మాట్లాడేసి ఒక మాట అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎవరండి అక్కడ బానిసల్లా బతుకుతుంది? బానిసల్లా బతుకుతున్నామని మేము వచ్చి చెప్తే కదా అది నిజం అవుద్ది. పక్కకి వెళ్ళినోడు చెప్తే అది బ్లేమ్ చేయడం అవుద్ది కదా. చిన్న పాయింటే కదా అది. వన్స్ పక్కకి వెళ్ళినోడు వచ్చి ఆ మాట అంటే దాన్ని బ్లేమ్ చేయడం అంటారు. అక్కడ బతుకుతున్నవాడు ఎవడైనా వచ్చి చెప్తే కదా అది నిజం అవుద్ది. నిజంగా మాకు అలాంటి ఫీల్ ఉందని అది ఎలా అంటారండి? నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తున్నాను. నేను కానీ, ఇక్కడ ఉన్న రాంప్రసాద్ కానీ, లేకపోతే ఈవెన్ రష్మి కానీ, సుధీర్ కానీ, గెటప్ సీను, ఇలా మా అందరికీ అవసరాలుంటే కొన్ని లక్షల స్పాట్లో హెల్ప్ చేశారు. అంటే మనం ఎప్పుడో చేయబోయే ఎపిసోడ్స్ అన్నిటి పేమెంటు ఒకేసారి రిలీజ్ చేసి మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మీకు ఈ టైంకి అమౌంట్ అవసరం అంటున్నారు కాబట్టి తీసుకోండి. ఈవెన్ మా టీంలో సుధీర్, నేను, శ్రీను అందరం అలాగే తీసుకుని అందరూ అలాగే. ఈవెన్ అభి అన్న కానీ, నాకు కానీ, అంటే ఇంకా ఒక 40-50 లక్షలు అనుకో అలా ఇచ్చారు. సుధీర్కి, గెటప్ సీన్ అన్న, రాంప్రసాద్ అన్న, ఇలా వీళ్ళందరికీ. ఈవెన్ రష్మికి అయితే ఒక లోన్ అమౌంట్ రావాలంటే ఈ కంపెనీ, మల్లెమాల కంపెనీ, ఈ అమ్మాయి మా తరపున అమ్మాయి అని ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి ఆ లోన్ శాంక్షన్ అయ్యేలా చేశారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత లోన్ తీసుకుంటారు? దానికి ఎవరైనా ఎష్యూరెన్స్ ఇవ్వడానికి ధైర్యం చేస్తారా? అలా మల్లెమాల చేసింది, సీరియస్గా చేసింది. ఎస్. సో ఇక్కడ ఆది ఒక పాయింట్ రైజ్ చేశారు. ఒకనొక టైంలో మాకు దాదాపు 40-50 lakhs శ్యాంప్రసాద్ రెడ్డి గారు హెల్ప్ చేశారు. ఎస్. మీరు అన్న పాయింట్కి వస్తే రాంప్రసాద్ గారు, మీరు వెరీ క్లోజ్ టు సుధీర్. ఎస్ అండి. సో కంపేర్డ్ టు ఆది గారు బాగా. బట్ సుధీర్ అనే వ్యక్తికి అంత హెల్ప్ చేసినప్పుడు మల్లెమాలలో సుధీర్నే కింగ్ అంటారు. ప్రతి షోకి కూడా సుధీర్నే హైప్ చేస్తారు. సుధీర్ ఉంటే అక్కడ షో హిట్ అంటారు. అవును, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సుధీర్కి అక్కడ. బట్ సుధీర్ ఒక్కసారిగా వచ్చి మాకొచ్చి ఆ కామెడీ స్టార్స్కి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మరి మీరు? సుధీర్ యాక్చువల్గా 2 years బ్యాకే వెళ్ళవలసింది. ఆడు మళ్ళీ మా కోసం ఆలోచించి, కేవలం మా ఫ్రెండ్షిప్ కోసం ఆలోచించి కలిసి చేసుకుందాం మళ్ళీ అని చెప్పి అటు నుంచి పిలిచినా సరే వెళ్ళలేదు. వాడి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు సినిమాలో హీరో అయ్యాడు. వాడికి ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ కావాలనిపించింది. అందులో ఇక్కడికంటే పక్క ఛానల్ మంచి ఆఫర్ ఇచ్చారు. యాంకర్గా మనల్ని ఇంట్రడ్యూస్ చేద్దాము కంటిన్యూగా, కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఒక మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆబ్వియస్లీ వెళ్తారు కాబట్టి మనోడు కూడా చాలాసేపు ఆలోచించాడు, వెళ్దామా వద్దని మాతో డిస్కస్ చేసి, బావా నేను లైఫ్లో కొంచెం స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే ఒకటి ఉందండి బేసిక్గా. నాకైనా, సుధీర్ అన్నకైనా, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న, మా అందరికీ ఈటీవీలో ఒక ఎక్స్క్లూజివిటీ ఉంది. అంటే మేము అక్కడ ఇక్కడ చేసుకోవడానికి స్కోప్ లేదు బేసిక్గా. ఓకే. ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా. ఇప్పుడు ఈవెన్ నీకు సుమన్ టీవీలో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నీకు ఒక ఎక్స్క్లూజివిటీ ఉంటుంది. నువ్వు పక్క ఛానల్కి వెళ్ళి కూడా నేను ఇంటర్వ్యూ చేస్తానంటే మీ వాళ్ళు ఒప్పుకోరు కదా. సుమన్ ఛానల్లోనే చేయాలి. అది మీ అగ్రిమెంట్స్ అవి ఉంటాయి. అది కామన్గా ఎవరికైనా ఉండేవి. మేము ఒక గేమ్ షోకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు, ఒకరోజు జరిగే షోకి, కానీ కంటిన్యూగా వేరే ఛానల్లో కంటిన్యూగా చేసే ప్రోగ్రామ్స్ కనపడకూడదు. అది ఎక్కడైనా ఉండేవి. కాబట్టి అక్కడ ఇక్కడ చేసుకుంటాను అనేది మనోడి వర్షన్, సుధీర్ వర్షన్.
అక్కడ ఇక్కడ చేసుకోవడానికి వీల్లేదు. అది అందరికీ అది ఈటీవీ వర్షన్. అక్కడ ఇక్కడ చేయడానికి పాసిబుల్ అవ్వదు కదా. అలా వెళ్తే మనం ఇక్కడ చేసేదానికి వాల్యూ ఉండదు కదా. మాకు అక్కడ దొరుకుతున్నాడు కదా, ఇక్కడికి అలా కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆ సెన్స్లో మనోడు కొంచెం ఫైనాన్షియల్గా మనోడికి డబ్బులు అవసరం. ఇక్కడ మీద అక్కడ ఒక 50,000 లేకపోతే 1,00,000 ఎక్స్ట్రా రావచ్చు. దానికోసం మనోడు చూసుకున్నాడు, తప్పులేదు. అంతేగాని ఆర్పి చెప్పినట్లు అవమానపరిచి కించపరిచి అంత సుధీర్ లాంటి గెంటేశారు ఎలా ఇవన్నీ ఇది కావాలంటే మీరు సుధీర్ నాకు నేను అనుకున్నాను నుంచి గెంటేశారు, ఇది నేను బయటకు వచ్చేసారు. ఈ ఇంటర్వ్యూ వచ్చిన వెంటనే వాస్తవం కాదా నేనే అంటుంది. అది ఫస్ట్ ఆర్పి చెప్పిన దాంట్లో ఫస్ట్ అబద్ధం ఇది. ఇప్పుడు ఆర్పికి చెప్పి మనం ఏదైనా చెప్పొచ్చు, ఫస్ట్ అబద్ధం ఇదే అనేసి. ఇది సుధీర్ ఫోన్ చేసి చెప్తారు. ఎందుకంటే సుధీర్కి కూడా మళ్ళీ అంటూ గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. అలా అక్కడ పెరిగి అక్కడే ఫైనాన్షియల్ సంపాదించుకున్నాడు, మళ్ళీ దాని మీద నెగిటివ్గా మాట్లాడేవాడు. ఎవరు మాట్లాడరు, సుధీర్ కూడా మాట్లాడు. అడుగు సరే, ఆర్పి చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టేనా అని సుధీర్ అననే అడుగు. కరెక్ట్ అని అంటే నువ్వు నాకు చెప్పు, కరెక్టే అని. అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకబ్బా నువ్వు ఎక్కడో ఆర్పి అన్న చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా అని ఇప్పుడు మల్లెమాలలో వర్క్ చేసే వాళ్ళు రానవసరం లేదు. అక్కడ వర్క్ చేసే వాళ్ళని కొంతమందిని పిలిచి అడుగు, కరెక్టే అంటారేమో. సుధీర్ అన్న, చంద్ర అన్న ఇలాంటి వాళ్ళని పిలిచి అడుగు. నువ్వు ఆర్పి అన్న చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే అని చెప్పమను, ఎవరినైనా చెప్పమను. ఆర్పి అన్ని మన చంద్రన్న కానీ నేను అదే అంటున్నాను. నువ్వు ఎవరినో పిలిచి మమ్మల్ని అడిగేసి సరే మేమేదో మా సంస్థ ఇప్పుడు మల్లెమాలతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి యు నో ద కరెక్ట్ రీజన్ తెలుసు కాబట్టి నేను అడిగాను. ఇంకొక విషయం, అందుకే నీకు ఇంకా నమ్మకం కుదరాలంటే అక్కడ ఉన్న వాళ్ళని అడుగు. అది ఇంకా ఈజీ కదా ప్రాసెస్. అప్పుడు ఏది కరెక్టో ఇంకా నీకు ఈజీగా అర్థమైపోద్ది కదా. ఆర్పి ఇన్ని పాయింట్లు మాట్లాడాడు ఆర్పి అన్న, నువ్వు సుధీర్ అన్నను చంద్రన్నను పిలిచి ఆర్పి ఇన్ని పాయింట్లు అన్నాడు, ఇవన్నీ కరెక్టేనాను, కరెక్ట్ కాదండి అంటారు వాళ్ళే. అంత పెద్ద సంస్థ ఎలాగ అవమానిస్తుంది చెప్పండి. శ్యామ్ గారి గురించి మీరు విన్నుంటారు కదా, డెఫినెట్గా చెప్పాడు కదా. నీకు అభి అన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కదండి, నేను చేసే పర్ఫార్మెన్స్లకు నేను ఇక్కడ ఉండగలుగుతానా, నాకు ఎంత టైం ఉంటుంది, అది ఇది అడిగి కనుక్కున్నాడు. ఈ టీములు మార్చే ఉద్దేశం ఉంది, ఇన్ని మంత్స్ టైము ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న సెన్స్ చెప్పారు. ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టి పంపించిన ఇదే లేదు ఎవరో కూడా. సుధీర్ ఎలా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిందో మన అందరికీ తెలుసు, అందరూ కూడా ఇష్టపడతారు. సుధీర్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా అందరూ ఇష్టపడతారు. మ్యాజిక్లు చేసుకునేవాడు, పౌరాలు తీసేవాడు, ఇలా ఏకవచనంతో సుధీర్ని సమస్త అంటుంది. అది తట్టుకోలేక సుధీర్ చాలా వరకు ఆ పెయిన్ భరించాడు. ఇది వాస్తవం సార్. ఎలా చెప్తారండి అలా, ఆయన ఎందుకంటారండి అలా? మీకు ఇప్పుడు సుధీర్ని మేమే కామెంట్ చేస్తాం, రే పౌరాలు తీసుకున్నాడు, నన్ను అంటారు ఆటో వేసుకోవాలని. మేము మా ఫ్రెండ్లో మేము అనుకుంటాం. ఏమంటే సుధీర్ అనే విషయంలో మ్యాటర్ ఏంటంటే, సుధీర్ మీద కౌంటర్స్ వేస్తేనే సుధీర్ కెరీర్. మీకు తెలుస్తుందో లేదో, సుధీరే ఇప్పుడు నేను డీలో నేను ఒక 20 కౌంటర్లు అనుకుంటానండి. సుధీర్ అనేవాడు రే ఇలా వేద్దాం అలా వేద్దాం అని సుధీరే చెప్తాడు మాకు. ఇలా కాకుండా ఇలా వేద్దాంరా, ఇదైతే బాగుంటుంది, ఇవన్నీ సుధీరే చెప్తాడు. ఎందుకంటే మనోడు కౌంటర్ తీసుకుంటేనే మనోడికి వాల్యూ. మనోడేం పంచులేసే టైప్ కాదు. మీకు అర్థమవుతుంది కదా. సుధీర్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, సుధీర్ ఎప్పుడు సెంటర్ అవటం. సుధీర్ అనేవాడు సెంటర్ అయితే మేము రౌండప్ చేసి కౌంటర్స్ వేస్తే అది వర్కౌట్ అయింది బాగా, మనోడికి కూడా ఒక ఇది వస్తుంది. అది కామన్ థింగ్, అది మనోడికి కూడా ఇష్టమే. దాంట్లో ఇబ్బంది పడే విషయం ఏముంది అసలు? నెక్స్ట్ పాయింట్, మల్లెమాల వాళ్ళు పర్సనల్ లైఫ్ లేకుండా చేశారు సుధీర్ రష్మిది అన్నాడు. అంటే అది కావాలని వాడుకున్నారు, వాళ్ళ లైఫ్లో సాక్రిఫైస్ చేసి. సుధీర్ లక్ష్మి లవ్ అఫేర్ అంటేనే స్కిట్లు వెళ్తున్నాయి, రేటింగ్ వస్తుంది. ఆ ట్రాక్ ఏంటి ఇది వాళ్ళిద్దరే ఒప్పుకోరు. నేను చెప్పింది అర్థమవుతుందా నీకు? ఆర్పి అనే అతను చెప్పిన పాయింట్ ఈవెన్ సుధీర్ రష్మినే ఒప్పుకోరు. లైఫ్లు సాక్రిఫైస్ చేశారు అది ఇది అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి తెలుసు. రష్మిని పిలిచి అడగండి ఇదంతా. ఎందుకంటే మొన్న అదే ఆర్పి చేసిన ఛానల్లోనే ఆర్పి షోలో జరుగుతున్న షోలోనే మళ్ళీ సేమ్ ట్రాక్ చేశారు కదా వాళ్ళిద్దరు సరదాగా. ఇప్పుడు మనోడు ఫస్ట్ టైం ఛానల్ మారి ఒక ఈవెంట్ చేశాడు, హోలీ ఈవెంట్. అందులో వాళ్ళు చేసిన ట్రాక్ అదే కదా. మనోడు వచ్చి సాంగ్స్ పాడితే ఆ అమ్మాయి వచ్చి దిష్టి పెడుతుంది, దిష్టి చుక్క. అదేంటది? ఒకటే పర్టికులర్ ఎవరైతే ఇప్పుడు వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నారో ఆ డైరెక్టర్లే చేశారు. అది నితిన్ అన్న భరత్ అనే చేశారు. ఆ ట్రాకే కదా కంటిన్యూ చేసింది. ఈవెన్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు చెయ్యాలనిపించేది అదే ఏ డైరెక్టర్కైనా.
ఇప్పుడు ఈవెన్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు రష్మి ఉందండి. రష్మి ఉంటే మేము ఏం మాట్లాడతాం, బాబు ఎక్కడా, బాబు ఏం చేస్తున్నాడు, ఈ టైప్ మాట్లాడతాం సరదాగా. అమ్మాయితో సుధీర్కున్న రిలేషన్ అలాంటిది, ఇంకా తప్ప మనం ఏం మాట్లాడతాం? జెన్యున్ మీరు చెప్పండి సార్, ఆ లవ్ ట్రాక్ నుంచి కదా వాళ్ళ క్రేజ్ పెరిగింది. డెఫినెట్గా 100% అవునా? ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి క్రేజ్ పెరిగింది, వాళ్ళకి ఇష్టమే. అంతేగాని మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేసి ఈ ట్రాక్ మీరు ఒప్పుకోకపోతే అవ్వదు, చెయ్యాలని అనలేదు. అది క్రియేట్ చేసిన నితిన్ భరత్ వాళ్ళే, ఇప్పుడు మా టీవీలో ఉన్న నితిన్ భరత్ వాళ్ళే క్రియేట్ చేశారు. దాని ద్వారా ఫేమ్ వచ్చింది వాళ్ళిద్దరికి. దాంట్లో ఆర్పీ అన్నం ఏంటి, వాళ్ళకి అసలు పర్సనల్ లైఫ్ లేకుండా చేసేసారని వాళ్ళు హ్యాపీగా కెరియర్గా సక్సెస్ అయ్యారు. అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది, వీడు హీరోగా చేస్తున్నాడు. అంత క్రేజ్ వచ్చింది ఆ ట్రాక్ నుంచి. దాంట్లో ఫోర్స్ఫుల్గా చేసిన మళ్ళీ వాళ్ళు చేంజ్ ఏముంది అందులో? ఇంకో పాయింట్, అది రేటింగ్స్ గురించి మాట్లాడారు. ఇక్కడ రేటింగ్స్ ఏంటి, అక్కడ రేటింగ్. నేను ఒకటే చెప్తున్నానండి, ఒక పర్సన్ వల్ల అది నేనైనా, సుధీర్ అన్న అయినా, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న, లేకపోతే ఇంకొక టీం లీడర్ అని ఎవరైనా, ఒక పర్సన్ వల్ల ఎప్పుడు రేటింగ్స్ రావు. ఆ డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ వల్ల రేటింగ్స్ వస్తాయి. అది ఎక్కడైనా సరే, 200%. అది ఈవెన్ ఏది సినిమా అయినా లేకపోతే ఇదైనా. ఇప్పుడు సుమన్ టీవీలో ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక కంటెంట్ అనుకుంటావు, నేను వీళ్ళతో చెయ్యాలి, ఇలా చేస్తే నాకు ఇది వస్తుంది. అది నువ్వు అనుకునే కంటెంట్ వచ్చిన పర్సన్స్ వల్ల వస్తుంది అనేది కూడా కాదు. నువ్వు ఫస్ట్ నీ మైండ్లో కంటెంట్ వస్తుంది. అది ఎప్పుడు కూడా పర్సన్ వల్ల రేటింగ్లు చేంజ్ అవ్వు. ఈవెన్ ఇప్పుడు సుధీర్ అన్న ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు, నేను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాను. మేమిద్దరం ఉన్నప్పుడు ఎంత వస్తుందో ఇప్పుడు అదే వస్తుంది. ఒక్కసారిగా పడిపోవడం ఇలాంటివి ఏం జరగలేదు. ఇప్పుడు శ్రీదేవిలో కూడా సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత రష్మిని పెట్టగానే 5.9 వచ్చింది రేటింగ్. ఓకే, సుధీర్ అన్న వెళ్ళిపోయిన రష్మి వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. సో అది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాను అన్నావు కదా, అంటే నేను కూడా కొన్ని న్యూస్లో వింటున్నాను, హైపర్ ఆది కూడా మల్లెమాల నుంచి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు, నిజమా? నేను జబర్దస్త్కి గ్యాప్ ఇచ్చానే కానీ నేను మల్లెమాలకు గ్యాప్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవి 2 చేస్తున్నాను. జబర్దస్త్కి గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు మైండ్ వర్క్ ఎక్కువ, దానికి కొంచెం ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాను. నేను ఒకటి ధనుష్ గారి మూవీ, ఒకటి రవితేజ గారితో 2 సినిమాలు, విశ్వక్సేన్ గారిది, ఇవన్నీ ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నాను. కాబట్టి నాకు స్క్రిప్ట్ వర్క్ చేసే ఛాన్స్ కానీ అందరిని రిహార్సల్ చేయించే ఈ టైం నాకు కుదరట్లేదు. దానికోసమే నేను జబర్దస్త్కి బ్రేక్ ఇచ్చాను. వన్స్ మళ్ళీ ఇవన్నీ క్లియర్ అయ్యాక నేను మళ్ళీ జబర్దస్త్ చేస్తాను. ఇది మ్యాటర్. ఓకే, అందులో దాపరికాలు ఏం లేవు. రాంప్రసాద్ గారు, గెటప్ సీన్ గారు బయటకు వచ్చారా? గెటప్ సీన్ కూడా సినిమాల్లో బిజీ అంటే గ్యాప్ తీసుకున్నాడు తప్ప వాడు ఎక్కడికి వెళ్ళిపోలేదు. నేను మిస్ అవుతున్నాను అంతే. ఎందుకంటే నేను స్టేజ్ ఎక్కగానే మా ముగ్గురు ఒక కాంబినేషన్ ఉండేది కదా, ఏడ్చారు కదా, అది మిస్ అయ్యింది తప్ప శ్రీను ఎక్కడికి వెళ్ళిపోయాడు. శ్రీను ఇంకొక 10-15 డేస్ మళ్ళీ బ్యాక్ అయిపోతాడు. వస్తే మళ్ళీ మంచి కిట్లు చేసుకుంటాం, హ్యాపీగా బాగుంటుంది అంతా. సరే, ఈ 10-15 డేస్ స్టేజ్ మీద లేదని ఏడ్ చేశారు మీరు ఎమోషనల్ అయ్యి. 10-15 డేస్ ఆల్మోస్ట్ ఒక 3 months. ఇంకా అసలు మన స్టేజ్ మీదకి రాడు సుధీర్, ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోయాడు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కానీ సీనుది కానీ. అందుకనే ఆ రోజు తెలియకుండా నేను అప్పటికి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు కొంచెం ఫీల్ అయ్యా. వాళ్ళిద్దరు మెసేజ్ పెట్టా, ఫస్ట్ టైం ఇద్దరు లాగా చేస్తున్నారా, ఏదో తెలియకుండా చిన్న బాధ అనిపిస్తుంది. స్కిట్ రెడీగా ఉంది కానీ చేద్దామని కాన్ఫిడెన్స్ ఉన్నా సరే తెలియకుండా ఏదో లావుతున్నట్లు అనిపిస్తుంది అని ఇద్దరికి మెసేజ్ పెట్టా. సుధీర్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు, శ్రీను ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ రోజు ఫస్ట్ స్కిట్ బాగా వచ్చింది, సెకండ్ స్కిట్ విన్ అయ్యాను. తర్వాత రాకేష్ వాళ్ళతో మా ఫ్రెండ్షిప్ గురించి స్కిట్ చేస్తున్నాను, మాకు తెలియదు ఆ విషయం. డైరెక్టర్లు పిలిచి మీ ఫ్రెండ్షిప్ మీద స్కిట్ అంటే సరదాగా పంచులు ఉంటాయి కదా మా ఫ్రెండ్షిప్ మీద చూస్తుంటే, మా ఫ్రెండ్షిప్ మేము రియల్గా చేసినవన్నీ చేసి చూపించగానే తెలియకుండా నేను ఇప్పుడు ఎప్పుడు వెళ్ళదు టీవీలో, ఎప్పుడు ఫస్ట్ టైం తెలియదు కూడా. వాళ్ళ పేర్లు చెప్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటండి వాళ్ళు నిజంగానే 1.5 years ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురు కలిసి వెళ్ళి, ఏ ఈవెంట్ అయినా లేకపోతే బయట అయినా నైట్ పార్టీస్ అయినా ఏవైనా ముగ్గురు కలిసే ఉంటారు మ్యాక్సిమం. కొంతమంది ఎలా ఉంటారు, ఆన్ స్టేజ్ వరకు మాట్లాడుకుంటారు, దిగిన తర్వాత ఎవరి పని వాళ్ళదే కదా. వీళ్ళ అలా కాదు. ఆల్మోస్ట్ మణికొండలో కూడా అన్ని ఇల్లులు దగ్గరగా మహా అయితే ముగ్గురు కలిసి ఒక ఇంట్లోనే ఉంటారు ఎప్పుడైనా సరే. అలాగే అక్కడే పడుకోవడం, అక్కడే తినేయడం, ఇట్లా అందరు కలిసి ఒకే. ఏడ్చింది మా ఫ్రెండ్షిప్ పోయిందని కాదు, ఫ్రెండ్షిప్ బయట ఉంటుంది కానీ ఆ స్టేజ్ మీద మళ్ళీ మేము కలిసి ఉన్నాం కదా, ముగ్గురు కలిసి కాంబినేషన్ ఉండదు కానీ తెలియకుండా ఏడుపు వచ్చేసింది. ఆ రోజు ఏడ్చేసాను అంతే. సో ఇప్పుడు హైపర్ ఆది ఆల్మోస్ట్ బుల్లితెరకి హీరో సుధీర్ ప్లేస్ని రీప్లేస్ చేసేసి ఒకటి చెప్తానండి, టాక్ గట్టిగా నడుస్తుంది. చెప్తా, సుధీర్ ప్లేస్ రీప్లేస్ చేయడం కాదు, ఆది ప్లేస్ ఆదిదే, సుధీర్ ప్లేస్ సుధీర్. ఎవరి ప్లేస్ వాళ్ళదే అండి. అసలు ఒకరి ప్లేస్ని రీప్లేస్ చేయటం, మేము ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము సుధీరే నెంబర్ 1 అనో లేకపోతే మేము నెంబర్ 2 అనో నెంబర్ 3 ఇలా మేము ఎప్పుడు అనుకోలేదండి. మేము అందరం ఒకటే. నేను అందుకే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్సన్ వల్ల ఎప్పుడు ఏది చేంజ్ అవ్వదు.
నా వల్ల సుధీర్ అన్న వల్ల ఇలా చేంజ్ అవ్వవు, కంటెంట్ వల్లే చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఈవెన్ మధ్యలో సుధీర్ అన్న, రష్మి గారు ఇలాంటి చాలామంది కొన్ని ఈవెంట్లు చేయలేదు, అయినా కూడా ఆ పర్టికులర్ కంటెంట్ వల్ల 10లు 9.6లు ఇలా రేటింగ్లు వచ్చినాయి. అది ఎప్పుడు కూడా కంటెంట్ మ్యాటర్స్ అంతే. అది అందులో మనం ఎవరిని కూడా జబర్దస్త్లో ఏంటంటే జబర్దస్త్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉందండి. కొంతమందికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కొంతమందిని ఇష్టపడతారు, ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇంకొంతమందిని, అలా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. మన ముగ్గురు బయటికి వెళ్ళినప్పుడు ఒకరితో ముందు ఫోటో దిగొచ్చు, ఇంకొకరితో వెనక ఫోటో దిగొచ్చు, కానీ ముగ్గురితో దిగుతారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. మా దాంట్లో వాళ్ళు నెంబర్ 1, వీళ్ళు నెంబర్ 2, వీళ్ళు నెంబర్ 3 ఇలాంటివి ఏం లేవండి. అందరం ఒకటే అనే ఫీల్తోనే ఉంటాం మ్యాక్సిమం. ఓకే. సో అది గారు, మీరు అభి ఇద్దరి మధ్య ఏదైనా క్లాషెస్ వచ్చి ఇంకా టీంలో నుంచి నన్ను తీసేస్తారన్న మూమెంట్లో మీరు బయటకు వచ్చేసారా, లేకపోతే ఆయన బయటకు వెళ్ళిపోయారా? ఇప్పుడు ఇది జరిగే ముందు లేదు, అభి అన్నకి నాకు ఎప్పుడు ఏ క్లాష్ రాలేదు. మేము ఇప్పటికీ ఇప్పుడు అభి అన్న వేరే ఛానల్లో వర్క్ చేస్తున్నా, నాతో చాలా బాగా మాట్లాడతాడు, నేను చాలా బాగా మాట్లాడతాను. నాకు ఎప్పుడూ ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. నన్ను పైకి తీసుకొచ్చిన నేను అందులో ఏమాత్రం సిగ్గుపడను చెప్పడానికి. నేను ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా నాకు ఫస్ట్ స్టేజ్ ఇచ్చింది ఎవరంటే ఖచ్చితంగా అభి అన్ననే నేను ఎక్కడున్నా చెప్తాను, అందులో డౌటే లేదు. నేనేమంటానంటే నాకు లైఫ్ ఇచ్చింది అభి అన్న, అటువంటి అభి అన్నకు కూడా లైఫ్ ఇచ్చింది మల్లెమాలే. మీరు ఆలోచిస్తే మరి అలాంటప్పుడు నేను మల్లెమాలను గౌరవించడంలో తప్పులేదు కదా. అభి అన్నకి ఆ స్టేజ్ ఇచ్చింది మల్లెమాలే కదా, అప్పుడే కదా నేను ఆ స్టేజ్ మీదకి రాగలిగాను. కాబట్టి నేను ఇద్దరిని మెచ్చుకోవడంలో తప్పులేదు కదా. అంటే కొన్ని పదుల కమెడియన్స్ని బయటికి తీసుకొచ్చింది మల్లెమాల కానీ, ఇప్పుడు మీ టైం వచ్చిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సాంగ్స్ చేస్తున్న శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళకి కష్టం పడ్డానికి ముందు అవకాశం ఇచ్చింది మల్లెమాలే కదా. వాళ్ళని అడిగినా అదే చెప్తారండి. మనమేమి దాని గురించి మీరు ఏ స్టేజ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారంటే ఫస్ట్ డి అనే చెప్తారు. వాళ్ళందరూ డీలో పార్టిసిపేట్ చేసిన తర్వాతే ఆడియన్స్కి తెలిసింది కదా. ఇలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, చాలామందికి, ఒకరిద్దరని కాదు. ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళందరికీ ఎప్పుడు కూడా మల్లెమాలకి నేను లైఫ్ ఇచ్చాను అనేది అదైతే కరెక్ట్ కాదు. శేఖర్ మాస్టర్ బయటకు వెళ్ళిపోయారు, జానీ మాస్టర్ కూడా మధ్యలో ఒకసారి బయటకు వెళ్ళారు, కానీ ఇప్పుడే మల్లెమాల గురించి ఎవరు బ్యాడ్గా చెప్పరు ఎవరు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఎక్కడి నుంచి వచ్చాం ఆ ప్లేస్ని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి మాట్లాడకూడదు అసలు. మరి మా ఆర్పీ ఎందుకు మాట్లాడాడో నాకు అర్థం అవ్వట్లేదు నిజంగానే. అసలు ఎందుకు మాట్లాడాడు ఆడు కూడా మాట్లాడు, మరి ఎందుకు మాట్లాడాడో అర్థం అవ్వట్లేదు. ఓకే. సో ఇంత పెద్ద స్టార్లు చేసిన మల్లెమాల మీద అండ్ జబర్దస్త్ మీద ఈ కామెంట్స్ అన్నప్పుడు మాకు కూడా కొంచెం కష్టం అనిపించింది వాస్తవంగా చెప్పాలంటే. వన్ థింగ్ ఐ విల్ ఆస్క్ టు యూ, బోత్ ఆఫ్ యూ. సో లక్షల రెమ్యునరేషన్ ఇస్తుంది, మీరే అన్నారు చాలా కావాల్సినంత అడ్వాన్స్ ఇస్తారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు లైఫ్లో మీరు ముందుకెళ్ళాలంటే ఇల్లు కొనుక్కోండి, కార్లు కొనుక్కోండి, ఇవన్నీ ఇచ్చారని కూడా. ఎస్, ఇంత చేసే వ్యక్తి ఫుడ్ విషయంలో కుక్కల కన్నా దారుణమైన ఫుడ్ ఇస్తారు అనే మాట వాస్తవా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడటమే తప్పండి. మీకు అనిపిస్తుంది నమ్మొద్దు కావుతుంది, కరెక్ట్ చెప్పండి. చూడండి, నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఈ మాట చెప్తే అది జెన్యూన్, నీ ఆకలి తీరాక ఆ మాట చెప్తే అది చీటింగ్. అర్థమవుతుంది నేను చెప్పింది? నువ్వు ఆకలితో ఉన్నప్పుడే నిన్ను లోపలికి పిలిచి ఫుడ్ పెట్టినప్పుడు అరే ఇది బాగలేదు అన్నావు అనుకో, అబ్బా ఈడెవడో కరెక్ట్గా చెప్పాడు రా ఇది బాగలేదని ఒక మాట చెప్పి, నీ ఆకలి మొత్తం తీరాక అది బాగలేదంటే ఎంతవరకు కరెక్ట్? అది అన్నదానం చేసేవాడి దగ్గరికి వెళ్ళి నాకు బిర్యానీ పెట్టండి అంటే ఎలా ఉంటుంది? నాకు బిర్యానీ పెట్టండి అంటే ఎలా ఉంటుంది? అన్నదానం చేసేవాడిని మనం అడుగుతామా నాకు బిర్యానీ పెట్టండి ఇదేంటి అని? ఏదో కావాలని చెప్పాడు తప్ప ఆ టైంకి ఏదో అన్నం చల్లరిపోవచ్చు, కూరలు ఉప్పు తక్కువచ్చు, పప్పు చెప్పకుండొచ్చు, అంతే తప్ప పాచెక్కిపోయినవి ఇవన్నీ పెడతారండి. ఒకసారి చెప్పండి. సినిమా ప్రొడక్షన్ ఒక మాట చాలా బాధ అనిపించింది, అది బయట సైకిల్ దగ్గరికి వెళ్ళి టీమ్ లీడర్లు తింటారని ఏదో. అవును, అది ఎప్పుడైనా జరిగిద్దా అసలు? నువ్వు అనుకుంటా జరిగిద్దా అంటే దాన్ని నేను చెప్తానండి. ఒకవేళ నాకు రోడ్డు మీద టిఫిన్ చాలా ఇష్టం, మా జబర్దస్త్ స్కూల్ లొకేషన్కి వెళ్ళే దారిలో వాడు బండి పెట్టి నేనే వెళ్ళి సరదాగా అక్కడ ఆగి 2 నొట్లు తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి నేరేగా ఇడ్లీ తింటా. అది అలాగే చేస్తారు తప్ప అక్కడ టిఫిన్ బాగోక అక్కడ నచ్చక. ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా మినిమం ఫుడ్ నాకు తెలిసి సినిమాల్లో అయినా ఇప్పుడు ఆ పర్టికులర్ వాళ్ళు చేస్తున్న పర్టికులర్ ఛానల్లో గేమ్ షోలకు వెళ్ళినప్పుడు నేను ఫుడ్ తిన్నాను. ఈ పాయింట్ నేను ఒకసారి ఆర్పీ అన్నతో కూడా నేను వాదించాను ఈ ఫుడ్ విషయంలోనే. ఆ ఫుడ్ అలా ఉంటుందంటే అన్న నేను పర్టికులర్ ఇప్పుడు మీరు చేస్తున్న ఏదైతే కామెడీ ప్రోగ్రామ్ ఉందో
వాళ్ళు ఒక గేమ్ షో కూడా చేశారు, అందులో నేను పార్టిసిపేట్ చేశాను. ఆ ప్రొడక్షన్ హౌస్లో ఫుడ్ తిన్నాను. నేను అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందన్న. మనం ఫుడ్ గురించి మనం టీం లీడర్లు అయిపోయాక మనం చికెన్ బిర్యానీలు ఇవన్నీ తిని వాటికి అలవాటు పడి ఆ టేస్ట్లకు అలవాటు పడి మనకి తక్కువ అనిపించవచ్చా, కానీ ఆ పర్టికులర్ వచ్చిన వాళ్ళకి ఇంకా అంతకంటే ఒక ప్రొడక్షన్ హౌస్ వేల మందికి పెట్టే ప్రొడక్షన్ హౌస్ ఎంత క్వాలిటీ ఉంటుంది, ఎంత క్వాంటిటీ ఉంటుంది అనేది జనరల్గా అందరికీ తెలిసిందే కదా. అది సినిమా వాళ్ళకి, ఈవెన్ టీవీ వాళ్ళకి, ఎవరైనా సరే ఏ ప్రొడక్షన్ హౌస్లో అయినా జనరల్గా అదే ఉండేది. కేజీఎఫ్ లో బానిస బ్రతుకులు అవన్నీ పదాలు అసలు ఎందుకు వాడే అర్థం ఉండదు. గట్టిగా మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది రాంప్రసాద్ గారికి. ఎందుకుంటాం చెప్పండి, జనరల్గా ఎందుకుంటాం చెప్పండి. పాంచ్ తింటాం మేము. ఏమి ఒకటి చెప్తానండి, సరే ఒక్క 2 పూట్ల ఫుడ్ బాగోకపోతే మిగతా 28 రోజులు ఇంట్లో మంచి ఫుడ్ పెడుతున్నాం. ఒక్క 2 రోజులు మేము కాంప్రమైజ్ అవుతాం. మనం మంత్లో చేసేది 3 రోజులు జబర్దస్త్, అది 3 పూటల మధ్యాహ్నం అది కూడా ఒకరోజు మధ్యాహ్నం. గత ఒక 2 years బ్యాక్ అనుకుంటా, జనరల్గా రిహార్సల్ అప్పుడు భోజనం అప్పటిదాకా అందరికీ రిహార్సల్ అప్పుడు భోజనం ఉండేది కదన్న, ఎవరికి వాళ్ళు తెచ్చేసుకుని తినేవాళ్ళు. ఒకరోజు సడన్గా శ్యాంప్రసాద్ రెడ్డి గారు మన నానక్రాంగూడ స్టూడియోకి సడన్గా వచ్చారు, ఏదో ప్రాక్టీస్ రోజు. అప్పుడు అవినాష్ అనుకుంటా, అవినాష్ శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏంటి అవినాష్ తిన్నారా, భోజనం చేశారంటే ఇంకా లేదు సార్, తెప్పించుకోవడం ఏంటి. ఆ రోజు ఆయనకి ఆ రోజు నుంచి స్టార్ట్, రిహార్సల్ రోజు కూడా అందరికీ భోజనం పెట్టడం. స్టిల్ అది ఉంటే ఇక్కడ మలమలండి కాకతీయ మెసేజ్ ఫుడ్ వస్తుందండి ప్రాక్టీస్ రోజు. ఎంత బాగుంటుంది తెలుసు ఫుడ్. శ్యాంప్రసాద్ రెడ్డి గారిని చూసింది ఒక 5-6 సార్లు అంటున్నారు. మనోడు బిజీ ఉంటాడు. ఆర్పి మాకు ఎప్పుడు కావాలంటే మేము కలుస్తామంటే మాకు వెంటనే మేము కలుస్తాము. అది కింద కలిసి వెంటనే రాంప్రసాద్ మా ఫ్యామిలీ గురించి నీకొచ్చే డబ్బులు ఏమన్నా ఆగినాయా ఎప్పుడైనా? ఒక్క చెక్ అయినా ఆగిద్దండి మల్లెమాల నుంచి? నువ్వు మర్చిపోయినా కూడా నీ ఇంటికి పంపిస్తారు, ఈటీవీ కానీ మల్లెమాల. అలా ఏ ప్రొడక్షన్ హౌస్ ఉంటుందండి, ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా నువ్వు గొడవ చేయాలి. ఏంటి మాది ఇంకా రాలేదు, మా చెక్ ఎన్ని రోజులకి వేస్తారు మీరు అని నువ్వు గొడవ చేయాలి. ఒక్క మల్లెమాల ఈటీవీయే నీది. ఈ రోజు నువ్వు షెడ్యూల్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ నీది అయిపోగానే నీ చెక్ నీ అకౌంట్లో పడిపోద్ది స్పాట్. ఈవెన్ నాకు సుధీర్ అన్నకి, లేకపోతే రష్మి గారికి, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్నకి, పెద్ద పెద్ద వాళ్ళకే హెల్ప్ చేశారు, ముందే అడ్వాన్సులు ఇచ్చాను అనుకుంటారేమో. పరదేశీ అని నా టీంలోనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదు, వాడు DNA ప్రోగ్రామ్కి నా తర్వాత వాడే రాస్తున్నాడు. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేకపోతే వాడికి ఒక 10-15 ఎపిసోడ్లకి వాడికి ఇచ్చే అమౌంట్ మొత్తం ఒకేసారి ఇచ్చారు. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదన్న ఒక విషయం తెలిసి ఒకేసారి ఇచ్చారు. అదొకటి. పరదేశీ, దొరబాబు లాంటి వాళ్ళు నా టీంలో ఉన్న వ్యక్తులు వైజాగ్లో ఒక ఇష్యూలో చిన్నది ఒకటి జరిగితే ఇక ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా వాళ్ళని ఆ దరిదాపుల గేటు దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మల్లెమాల లాంటి ఆ సంస్థ కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం ఇవ్వకపోతే మళ్ళీ బతుకు తెరువు ఉండదని తెలుసు కాబట్టి వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కొనసాగుతున్నారంటే బికాజ్ ఆఫ్ మల్లెమాల. మీరు ఒకసారి ఆలోచించండి. అది కూడా డెఫినెట్గా అది పెద్ద కేసు కదా, పెద్ద కేసు. ఏ సంస్థ అయినా కూడా అది బ్యాడ్, వాళ్ళ గేటు దగ్గర కూడా రానివ్వదు. అది మల్లెమాల కాబట్టే, నా మీద వాళ్ళకి గౌరవం ఉంది కాబట్టే నేను ఒక మాట చెప్పగానే సార్ మనం చేయకపోతే వాళ్ళు ఇంకే పని చేయలేరు సార్. సమాజంలో అది చాలా ఇదిగా వెళ్ళిపోయి వాళ్ళు ఏదైనా అవి సూసైడ్ థాట్స్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. అలాంటి ఇది మనం తీసుకురాకూడదు. డెఫినెట్లీ అది మనం కాకుండా ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారని వాళ్ళని వెంటనే ఆ ఇష్యూ జరిగిన వెంటనే ఏమి నెలల గ్యాప్ కూడా లేదు, కరెక్ట్గా ఒక 15 days లోపు మళ్ళీ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు, నాతో పాటు స్కిట్స్ చేశారు. అలా చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశారు. నేను ఓన్లీ ఏదో బాగా చేసే పెద్దవాళ్ళని వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశారు కాదు, ఈవెన్ చిన్న వాళ్ళని కూడా. అంటే 10,000 పెంచాలంటే 10 నెలలు తిరగాలి శ్యాంప్రసాద్ గారి చుట్టూ, అంత ఉంది టీమ్ లీడర్స్కి. మాకే ఇలా ఉందంటే ఇంకా ఆలోచించండి అనే రేంజ్కి వెళ్ళిపోయింది కదా అసలుకి. 10,000 పెంచాలంటే ఇక్కడ చూస్తేనేమో 40-50 లక్షలు కావాలంటే చేస్తారా ఆయన అని చెప్తున్నారు. స్టార్టింగ్ లో అందరికి ఇచ్చారు, అందరూ చెప్పారు కూడా. మీకు ఆ వీడియోలన్నీ కావాలంటే మీరు యూట్యూబ్ లో వెతుక్కుంటే అన్ని ప్లే చేయొచ్చు. ఒక్కొక్కరు జబర్దస్త్ గురించి ఏం చెప్పారు, మల్లెమాల అమ్మలాంటిది, జబర్దస్త్ అమ్మలాంటిది, అవన్నీ మీరు నేను చెప్పిన అందరూ మాట్లాడిన వాళ్ళే. ఆర్పి అనలేదు ఎప్పుడు అక్కడ? ఆర్పి అన్నారా? లేదు, అందరూ జబర్దస్త్ గురించి గొప్పగా చెప్పని వాళ్ళు ఎవరు దగ్గర. ఏదో వీడియోలో మొన్న ఎవరో మనలు నాకు పంపించారు. ఇప్పుడు జబర్దస్త్ అంటే ఏంటి, మల్లెమాలే కదా. జబర్దస్త్ అంటే మళ్ళీ వేరే కాదు కదా.
ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం ఫస్ట్ టైం కష్టపడి మనకు జీతం వచ్చి రాగానే దాంతో కొనుక్కొని తినగానే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అలాంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచే వచ్చింది. అలాంటి సంస్థ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడడం తప్పు కదండి. అఫ్కోర్స్ ఏదో చిన్న చిన్న కుటుంబాల గొడవలు ఉంటే అవి చూసుకోవాలి, అంతేగాని బయటకు వచ్చి ఇలా రచ్చ చేసి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన ఆర్టిస్ట్ అందరూ ఒక ఫ్యామిలీలో ఫీల్ అవుతాం అందరం. ఏమది అందరూ మరి ఎందుకు ఏమన్నా ఎక్కడ దాకా ఎందుకండి, మన రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత పార్టీ ఇచ్చారు, చూసాను అందరం కలిసాం, గెట్ టుగెదర్ లాగా అందరం కలిసాం, అందరం హ్యాపీగా మాట్లాడుకున్నాం. మాకు అలాంటి ఇష్యూలు ఏమి ఉండవు. నాగబాబు గారు ఫోన్ చేసి అరే ఏంట్రా స్కిట్లు బాగా చేయండి అని ఒకసారి మాకు చెప్తుంటారు. నాగబాబు గారు మంచి సజెషన్లు ఇస్తారు, ఇప్పటికీ మంచి సజెషన్లు ఇస్తారు, మాతో బాగానే ఉంటారు. సో ఇప్పుడు మీరు ఆయన పేరు ఎత్తారు కాబట్టి నేను ఒకటి చెప్తాను. ఆయన పేరుని అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనిపిస్తుంది కొంతమందికి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు మీకు తెలిసినంతవరకు? ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ప్రెజర్ వల్ల బయటకు వస్తున్నారా, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపడి బయటకు వస్తున్నారా, రెమ్యునరేషన్ కోసమే బయటకు వస్తున్నారా? బయటికి రావడానికి ఉండే రీజన్స్ వాళ్ళ పర్సనల్ అండి, అది వాళ్ళు ఏం చెప్తారో. కానీ అందులో సంస్థని కించపరిచేలా చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇది సమాధానం. మేము చెప్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేయడం కోసం వెళ్ళొచ్చు బయటికి. ఇప్పుడు డైరెక్ట్ నాగబాబు గారు వెళ్ళిపోగానే నాగబాబు సపోర్ట్ చేయడం కోసం కొంతమంది వెళ్ళారు, నాగబాబు గారు డైరెక్టర్లు సపోర్ట్ చేయడం కోసం వెళ్ళారు, అది మంచిదే. కానీ మాకు ఇక్కడ ఉండి బాగుండి మేము ఇక్కడ ఉండిపోయాం. మమ్మల్ని అక్కడ పిలిచారు కానీ అది అలా మామూలుగా హ్యాపీగా స్ప్లిట్ అయ్యాను తప్ప గిడవలు కాదు, అంతే తప్ప ఇక్కడ ఏదో నీచంగా చూస్తున్నారు, కేజీఎఫ్ బతుకుల్లా ఉన్నాయని చెప్పేసి వెళ్ళింది అయితే ఎవరు లేరండి. మీరు పంచప్రసాద్ కోసం కూడా మన ఆర్పి ఏదో అన్నాడు, చూశాను. పంచప్రసాద్ విషయంలో అండి మేమందరం ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది నాగబాబు గారు, రోజా గారు జడ్జిలు ఇనిషియేట్ తీసుకున్నారు. మేమందరం కలిసి ప్రతి ఒక్కరి ఎపిసోడ్ అమౌంట్ ఏదైతే ఉందో అందరి టీమ్ లీడర్ల ఎపిసోడ్ అమౌంట్లు, అలాగే జడ్జెస్ అమౌంట్, ఇవన్నీ కలిపి పంచప్రసాద్కి హెల్ప్ చేద్దామని అందరం కలిసి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. అది అలాగే నాగబాబు గారు ఇంకా కొంచెం ముందుకు వచ్చి అతనికి ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నా కూడా కొంచెం అవసరాలు కూడా తీర్చాడు. ఇవన్నీ జరిగినాయి. మనం ఆ టైంకి అతను టెంపరీగా బతకడానికి అతనికి చేసిన హెల్ప్ మేము అందరం చేసాం. దానికి అతను ఎప్పుడూ ఆ కృతజ్ఞతతో ఉంటాడు మా మీద కూడా, పంచప్రసాద్ అనే వ్యక్తి. మనందరం ఆ టెంపరీగా బతకడం గురించి ఆలోచించాము, అది చేసాం. మల్లెమాల వాళ్ళు ఏం ఆలోచించారంటే అతను బతుకు తెరువు అంటే అతను లైఫ్ లాంగ్ బతకడానికి ఏం చేయాలో ఆలోచించారు. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీలో అతను ప్రతి ఎపిసోడ్ ఉండేలా చూశారు. జాతిరత్నాలు అని మంత్లో 6 days వస్తుంది, 26 days చేస్తున్నాడు లిటరల్లీ. ఆ మంత్లో 26 days వస్తుంది, నెలకి 3.5 లక్షలు సంపాదిస్తున్నాడు మల్లెమాల. నెలకి మల్లెమాల నుంచి ఒక పంచప్రసాద్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ 3.5 lakhs. అంటే ఇప్పుడు జాతిరత్నాల షో కానీ అదేలే ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్నారు కాబట్టి పరోక్షంగా చేసేది కనిపించదు కాబట్టి కనిపించదు. ఇప్పుడు కానీ మనందరం ఆలోచించింది అతను టెంపరీగా బతకడానికి ఏం చేయాలని. ఒక సంస్థ ఏం ఆలోచిస్తుంది, అతను లైఫ్ లాంగ్ బతకడానికి మనం ఏం చేయాలి, 200% అదే చేశారు. జాతిరత్నాలు ప్రతి ఎపిసోడ్ మనోడే మెయిన్. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి ఎపిసోడ్లో ఉంటాడు మనోడు. పేరు వచ్చింది ఇంతకుముందు ఆడికి హెల్త్ బాగున్నప్పుడు ఉన్న పేరు వేరు, హెల్త్ సెట్ అయిన తర్వాత మళ్ళీ అయినా ఇప్పుడు హెల్త్ బాగున్న వాళ్ళని సరే ఇంకా అయిపోమంటారు, కానీ వాడికి హెల్త్ బాగోపోయినా మళ్ళీ ఏదో ఎపిసోడ్లో పెట్టడం అలా చేయడం. సో అలా చేస్తూ శ్రీదేవి కంటిన్యూ అయ్యాడు, జాతిరత్నం కంటిన్యూ అయ్యాడు. ఈ నెలకు 3 లక్షలు సంపాదించుకుంటున్నాడు. ఎందుకంటే ఒక 5 లక్షలు ఇస్తే ఎప్పుడైపోతే తెలియదు. అదే మనం కంటిన్యూగా వర్క్ ఇచ్చామనుకో, చూడండి అదే ఆలోచించారండి. ఇప్పుడు ఆ ధైర్యంతో బతుకుతున్నాడు హ్యాపీగా. ఆడి గురించి ఏమొచ్చి అసలు పట్టించుకోలేదు, చేయలేదు. ఎవరి ఆలోచనలు ఒక సంస్థ వాళ్ళ స్థాయి ఆలోచనలు వాళ్ళు చేశారు, మన స్థాయి ఆలోచనలు మనం చేసాం. మొత్తానికి అతనికి ఉపయోగపడింది, అది మనం ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా అంత దారుణంగా చూస్తే ప్రసాద్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నాడు? ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నారు కదా, మాతో పాటు కలిసి మాతో ఉంటాడు, మా అమ్మాయి పంచులేస్తుంటాడు. నేనేమంటానంటే అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడే ఇది మనకు లేదు. నిజంగా అంత నెగిటివ్ ఉంటే వాళ్ళు బయటకు వచ్చేస్తారు కదా. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడేస్తున్నాం, అది తప్పు కదా. వాడి పర్మిషన్ లేకుండా ఆల్రెడీ ఆ సంస్థలో వాడు వర్క్ చేస్తుంటే వాడి గురించి ఎలా మాట్లాడేస్తాం? ఇప్పుడు వాడికి నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే వాడే బయటకు వచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఆర్పీకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆడేదే మాట్లాడుకోవాలి. పంచప్రసాద్ కలిగింది, రైజింగ్ రాజు కలిగింది, ఈడీకి దొరబాబు కలిగింది, వాళ్ళందరూ అక్కడే ఉండి హ్యాపీగా ఉంటున్నారు, వీళ్ళతో ఉంటున్నారు. వాళ్ళ కోసం అడ్డు పెట్టుకొని మళ్ళీ బ్యాట్ చేయడం ఏంటి నాకు అసలు అర్థం ఉండదు. ఒకటి చెప్తానండి, మన పంచప్రసాద్ విషయమైనా, రైజింగ్ రాజు విషయమైనా, ఈ ఫుడ్ విషయమైనా ఇవన్నీ జరిగి 3 years అయ్యాయి. అప్పుడు లేని ఇంటర్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారండి నాకు అర్థం అవుతుంది. ఒక్క పాయింట్ ఇది ఆర్పీకి అడుగుతున్నాను స్ట్రైట్గా, నీకు నిజంగా అంతలా నువ్వు చేగోబెరలా రగిలిపోతే నువ్వు రాగానే వెంటనే పెట్టి అది జరిగిందని చెప్పాలి.
అప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చి స్పెషల్గా ఇంత సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ స్పెషల్గా ఫుడ్ బాగోలేదు నీచంగా మేమందరం తింటుంది ఏంటి మేమంతా బతుకుతుంది దేనికి మేము అదే పాచికం తింటున్నాం. అదే అక్కడే వర్క్ చేస్తున్న వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడకూడదు. కేవలం దాని గురించి చెప్దామని అందరూ అక్కడే కదా వర్క్ చేస్తుంది ఇప్పటికి స్టిల్. డెఫినెట్లీ. మరి మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎలా అండి ఆ వర్క్ ఎలా నడుస్తుంది? ఈవెన్ రేటింగ్స్ గురించి మాట్లాడారు. రేటింగ్స్ అక్కడ ఎలా వస్తున్నాయో చెప్పారా మీకు? చెప్పలేదు. చెప్పారా? మరి ఎలా రాకపోతే ఫస్ట్ ఒక కామెడీ షో చేశారు, అది ఆగిపోయిందా? ఫస్ట్ ఒక ఛానల్లో కామెడీ షో చేశారు, అది ఆగిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వచ్చే 4లు 5ల గురించి మాట్లాడారు. అక్కడ ఆ పర్టికులర్ కామెడీ షోకి ఎప్పుడైనా ఒక 4 5 వచ్చిన దాఖలాలు ఉన్నాయండి? అవి చెప్పారా? మరి నిజంగా అంత ఇది ఉంటే మా వీళ్ళ రేటింగ్లు తగ్గిపోయినాయి అని అంత మాట అనేశారు. మరి అక్కడికి వెళ్ళిన మీ అందరి వల్ల రేటింగ్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అది ఎప్పుడైనా సరే నాగబాబు గారు రోజా గారు అనేది ఒక కాంబినేషన్. వాళ్ళిద్దరు అండర్లో మేమందరం ఒక కాంబినేషన్. ఆ అట్మాస్ఫియర్ని ఆడియన్ అలవాటు అయిపోయాడు. ఆడియన్ అలవాటు అయిపోయినప్పుడు అరే నాగబాబు గారు రోజా గారు ఒక ఫ్రేమ్లో లేరేంటి అన్న బాధ వాడికి వచ్చింది. వాడు రేటింగ్ని షేర్ చేసి పడేశాడు. అప్పుడు రోజా గారు ఇటున్నారు, నాగబాబు గారు అటున్నారు. నాగబాబు గారు అటుండటము ఆడియన్ యాక్సెప్ట్ చేయలేకపోయాడు, రోజా గారు ఒక్కరే ఇటు ఉండటము ఆడియన్ యాక్సెప్ట్ చేయలేక ఒక్కసారిగా. ఎందుకంటే వాళ్ళిద్దరిని బాగా అలవాటు పడిన వాడు ఒక్కసారిగా విడివిడిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు. దానివల్ల వచ్చిన డిఫరెన్సెస్ తప్ప రేటింగ్స్ ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న 10 సంవత్సరాల నుంచి రన్ అవుతున్న ఒక షో ఇంకా 5 రావటం గొప్ప, లేకపోతే కొత్తగా మళ్ళీ అందరూ కలిసి ఒక షో చేస్తూ దానికి 3 2 రావటం గొప్ప? అది కూడా ఆలోచించాలి కదా. రేటింగ్స్ గురించి మాట్లాడటం ఏంటండి అసలు? బట్ ఎలా ఉంటుంది నాగబాబు గారు కానీ రోజా గారు కానీ ఈ జబర్దస్త్ సక్సెస్లో కానీ మీ సక్సెస్లో కానీ వాళ్ళ రోల్ అంటే ఏమని చెప్తారు? మీ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు చాలా కాబట్టి కీ రోల్స్ అండి. చాలా కీ రోల్స్ అండి. అందులో నేను చెప్తున్నాను కదా, ఈవెన్ నాగబాబు గారు రోజా గారు వీళ్ళిద్దరూ స్టేజ్ మీద జరుగుతున్న ఆ కంటెంట్లో నుంచి అయిపోయిన తర్వాత ఒకటి పేరు వీడు బాగా చేశాడు అనే పేరు అంటారు. ఆ పేరు అనకపోతే మాకెవరికి ఆ పేరు రాదు సీరియస్గానే. ఎంత ప్రొడక్షన్ హౌస్ ప్రొడక్షన్ హౌస్ అండర్లో మనందరం ఉన్నా వాళ్ళ నుంచి పేమెంట్లు అవన్నీ కరెక్ట్గా వస్తున్నా కూడా జడ్జిలు ఇద్దరు అక్కడ వాళ్ళిద్దరూ ఎంకరేజ్ చేసే విధానం వల్లే మనందరికీ పేరు వస్తుంది. ఓకే, అందులో డౌటే లేదు. బట్ ఒక మాట ప్రస్తావించారు ఆర్పి, నాగబాబు గారు మా పేమెంట్స్ చూసి మీరు చేసే కష్టానికి ఈ పేమెంట్స్ ఏంట్రా, మీరందరూ బయటికి రండి, నేను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను, కొత్త కామెడీ షో స్టార్ట్ చేస్తాను, మీ అందరికీ మీ టాలెంట్కి తగ్గ పేమెంట్స్ ఇప్పిస్తాను. అది ఆయన అంటారా? అది నాగబాబు అన్న ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్. చెప్తానండి. ఆర్పి నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడు వెళ్ళిపోలేదు. ఆర్పి నాగబాబు గారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు తోడెత్తుకుని వెళ్ళాడు. చూసారు, గమనించారా? వాడు నిజంగా అంతలాగా విప్లవకారుడు, నేను వెళ్ళిపోతా ఫుడ్ బాగోలేదు నిచ్చకంటే ఎప్పుడు వెళ్ళిపోలేడు. జబర్దస్త్లో జాయిన్ అయిన ఒక 1 2 ఇయర్స్కే. నాగబాబు గారు వెళ్తున్నారు కాబట్టి ఓహో ఏది రీజన్ బాగుంది, అప్పుడు తోడు దొరికింది కాబట్టి మనం ఎలానో స్టార్ట్ చేసాం. ఏమంటే 50,000 ఎక్కువ ఇచ్చే దగ్గర దాని కాలపరిమితి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. మన దగ్గర అమౌంట్ ఈడికి ఇంతే అమౌంట్ అని ఫిక్స్ చేసిన దగ్గర దాని లాంగ్విటీ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది మీకు కూడా అర్థమైద్ది వచ్చే కొద్ది. అంటే నాగబాబు కాదు, అటుపక్క వెళ్ళిపోయిన ఛానల్కి మా ఛానల్కి రండి అని అటుపక్క నుంచి వచ్చాయి. మేము వెళ్ళలేదు. మాకు ఎక్కడి నుంచి మీరే డైరెక్షన్ సైడ్ నుంచా లేకపోతే ప్రొడక్షన్ సైడ్ నుంచా? అటుపక్క ప్రొడక్షన్ సైడ్ నుంచి, డైరెక్టర్ల నుంచి చాలామంది ఉంటారు కదా. సో వీళ్ళకైనా సుధీర్కైనా రమ్మని అన్నారు. వాళ్ళకి మధ్యలో ఆలోచించారు, ఎందుకు ఇక్కడ మంచిగా మనం చేసుకుంటున్నాం, అందరం కలిసి ఉంటున్నాం. చాలాసార్లు మా వెళ్ళిపోయిన వాళ్ళు అన్నారు. ఏమండి కొంతమంది ఆర్టిస్టుల వల్ల డైరెక్టర్ల వల్ల జరిగిన మిస్టేక్ వల్ల నాగబాబు గారు వెళ్ళాల్సి వచ్చింది తప్ప ఇంక వేరే ఇది లేదు. ఒక్కసారి రిపీట్ చేయరా? ఎవరి వల్ల? కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది అంటే ఎవరో కాదు, నేను సుధీరే వెళ్ళాలి బేసిక్గా ఫస్ట్. ఓకే, పర్టికులర్ డైరెక్టర్స్ ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు సుధీరు నేను అనే 2 వ్యక్తులు మేము కూడా వెళ్ళాలి. ఓకే, అంటే ఏ ఉద్దేశంతో? మా ఉద్దేశం ఏంటంటే మేము వెళ్తామన్నా కూడా మమ్మల్ని అక్కడ ఇక్కడ చేసుకోమంటారు, ప్రాబ్లం లేదు. వీళ్ళిద్దరు కూడా మాతో చేసిన వాళ్ళే కదా డైరెక్టర్లు, వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి ప్రాబ్లం ఉండదు అన్న సెన్స్ మాది. కానీ ఆ ఎక్స్క్లూజివిటీ ఉంది, మాకు ఒక అగ్రిమెంట్ ఉంది, అదంత సీరియస్ ఇష్యూ అని మాకు అప్పటిదాకా తెలియదు. ఏది మేము వెళ్దాము అనుకున్న ఆ టైం దాకా కూడా మాకు ఒక ఈటీవీలో మాకు ఒక ఎక్స్క్లూజివిటీ ఉందని, ఈ అగ్రిమెంట్స్ ఇంత సీరియస్గా ఉంటాయని అవన్నీ మాకు అప్పుడే తెలిసింది. దానివల్ల అవి 2 కాకుండా ఆ పర్టికులర్ మేము వెళ్దాం అనుకున్న ప్లేస్లో కొన్ని విషయాలు మాకు నచ్చక
మేము ఎక్కడికైతే వెళ్దామని అనుకున్నామో నేను సుధీర్, లేకపోతే అక్కడ కొన్ని విషయాలు మాకు నచ్చక మేము వెళ్ళడం జరగలేదు. సో అగ్రిమెంట్స్ అన్నారు కాబట్టి అగ్రిమెంట్స్ ఎక్కడైనా కానీ కొన్ని నామ్స్ ఉంటాయి. 3 సెంటెన్స్ రాసి దాని మీద సంతకం పెట్టు, బానిస బతుకు అని మళ్ళీ చెప్తుందా? అలా ఎవరు ఏమండి, నేను ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, ఆ పర్టికులర్ బిగ్ బాస్ షో జరిగింది కదా, ఆ బిగ్ బాస్ షో జరిగిన తర్వాత అందరు కంటెస్టెంట్లకి 1 year అగ్రిమెంట్, బయటికి వెళ్ళకూడదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, ఓన్లీ గేమ్ షోలకి ఏదైనా పార్టిసిపేట్ చేయడం తప్ప వాళ్ళు ఇంకో షోకి వచ్చి అటెండ్ అవ్వకూడదు. ఈవెన్ మన డీ షోకి కూడా ఒకసారి ట్రై చేయడం, ఆ అమ్మాయి పర్టికులర్గా ఆ అమ్మాయి అగ్రిమెంట్ ఇంకా ఫినిష్ అవ్వలేదని ఆ ఎపిసోడ్స్ ఆపేయడం, ఇలాంటిది కూడా జరిగింది. ఇంకో విషయం, మల్లెమాల గురించి చాలా మాట్లాడినారు కదా. మల్లెమాలలో సుమ గారు స్టార్ మాల్ అనే షో 12 సంవత్సరాలు చేశారండి. క్యాష్ జీన్స్ అనే షో ఇప్పుడే కంటిన్యూ 12 years నుంచి. పెద్ద పెద్ద ఆర్టిస్టులకి మల్లెమాల అంటే గౌరవం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే చాలా ఇష్టం, గౌరవం. అలాంటి సంస్థ గురించి మనోడు ఏదో 2 మాటలు మాట్లాడేసి ఎంతమంది తెలిసిండే మల్లెమాలలో చేయడానికి ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఓ మల్లెమాల నుంచి అనేసి. షోల్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా, షోలకి కేర్ ఆఫ్ అలా అది కదండి. ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన ఎంత పెద్ద వ్యక్తి, జనరల్గా మాట్లాడుకుంటే ఆయనే రైటింగ్ చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు ఆయన పెద్ద రచయిత, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలు పెద్ద పెద్ద అమ్మోరు, అరుంధతి, అంకుశం ఇలాంటి సినిమాలు ఏ రేంజ్ సినిమాలు. అలాంటి వ్యక్తి గురించి మనం ఏకవచనంతో మాట్లాడుతూ, అది ఏది మనకు లైఫ్ ఇచ్చారన్న సెన్స్ కూడా మన మైండ్లో ఉండి ఏకవచనంతో మాట్లాడేస్తూ ఏది పడితే అది అనేస్తే అవతల వ్యక్తికి ఒకసారి అది ఎంత బాధగా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి కదా. అవన్నీ కాదు సార్, ఆర్పి అనే వ్యక్తికి ఫస్ట్ పేరు వచ్చింది ఎక్కడి నుంచి చెప్పండి, లైఫ్ ఎవరికి ఓకే. ఇవన్నీ కాదు, ఒకటే నేను చెప్తాను. ఇప్పుడు ఇంతమంది పక్కకెళ్ళి చేస్తున్నారు, ఎవరైనా సరే ఆ పర్టికులర్ కామెడీ షో పేరుతో వాళ్ళని పిలుస్తారా? జబర్దస్త్ పలానా జబర్దస్త్ ఆర్పి అనో పలానా జబర్దస్త్ సంథింగ్ అని అంటారా? 200% అదే చెప్తారు. వాళ్ళ జీవితాంతం ఇంకో అది అంటాము, ఆటో రాంప్రసాద్ అంటాం, కిరా కార్పి అదే అంటాం, అంటాను, సుడిగాలి సుధీరే అంటాం. వాళ్ళ జీవితాంతం ఇంకో షో చేసినా కూడా వాళ్ళని ఏ పేరుతో పిలుస్తారు? ఇనిషియల్ జబర్దస్తే, అదే కదా. మరి అలాంటి జబర్దస్త్ నాకేమి ఇవ్వలేదు అంటాం కరెక్టా? నీకు ఇచ్చింది కదా జబర్దస్త్, నువ్వే నిన్ను పిలుస్తుందే ఆడియన్ జబర్దస్త్ ఆర్పి అని, లేకపోతే జబర్దస్త్ అభియాన్, జబర్దస్త్ సుధీర్ అన్న, ఇలా అందరూ అదే కదా. కాదు, ఇప్పుడు పక్క ఛానల్ పిలిచింది ఆర్పి అని పిలిచారా, జబర్దస్త్ వచ్చిన ఫేమ్ నుంచి పక్కకు పిలిచారా? ఆ ఫేమ్ ఎక్కడి నుంచి సంపాదించుకోవడం కదా వేరే ఛానల్ పిలిచి. వీళ్ళందరూ ఎవరైనా సరే జబర్దస్త్లో చెయ్యకపోతేనో, పలానా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి అండర్లో జరిగే ఈ షోల్లో చెయ్యకపోతే మనల్ని అసలు ఆ పక్క ఛానల్ గేటు దగ్గర అయినా రానిస్తాడా? రానివ్వరు. వాళ్ళకు ఒక నంబర్, అన్నపూర్ణ గేటు దగ్గర ఒక నెంబర్ ఉంటుంది తెలుసు కదా, అది నెంబర్ చెప్తేనే లోపలికి వెళ్ళాలి మనం. అసలు ఆ ఛాన్స్ ఉంటుందా లోపలికి వెళ్ళే ఛాన్స్? ఇక్కడ మనం వర్క్ చేయలేదు అంటే ఇది చూసే కదా మనల్ని పిలిచింది కూడా, లేకపోతే వాళ్ళు ఎందుకు నిన్ను ఇన్వైట్ చేస్తారు? ఎక్కడి నుంచి బిగ్ బాస్కి వెళ్ళినా సరే ఈ ఫేమ్ చూసే కదా పిలిచింది, వేరే ఛానల్కి పక్కన పిలిచిందా ఈ ఫేమ్ చూసే కదా. ఇక్కడ వచ్చిన ఫేమ్ని తప్పు అంటారేంటి, నాకు అర్థం అవ్వదు. నేనేమంటానంటే అక్కడున్న సంస్థలకి ఇక్కడున్న ఈ సంస్థలకి వీళ్ళకే ప్రాబ్లమ్స్ లేవు, మధ్యలో మనకెందుకు అంటున్నాను నేను. 200%. అక్కడున్న ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఉంటుంది, ఆ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్కి ఇక్కడున్న ఎవరైతే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళకే ప్రాబ్లం లేదు. మధ్యలో ఓంకార్ అన్నకైనా ఇప్పుడు ఓంకార్ అన్న కూర్చోబెట్టి ఆర్పి గారు మాట్లాడిన ప్రతి పాయింట్ కరెక్ట్ అని అడగండి, ఆయన అంటాడా కరెక్ట్ అని? అండు. ఈవెన్ నీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే నీకు సపోర్ట్ చేయలేరు, మనం అలా అన్ని మాటలు ఎలా మాట్లాడగలుగుతాం మనం? ఎందుకంటే వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఎందుకు మధ్యలో బ్యాడ్ అవుట్? అంటే కొంతమంది ఎస్టాబ్లిష్ అయ్యి ఓకే వీళ్ళు మళ్ళీ అవసరం, జబర్దస్త్ వీళ్ళు ఉంటేనే రేటింగ్ ఉంటుంది, లేకపోతే వీళ్ళ స్కిట్లతోనే మనం ముందుకెళ్ళొచ్చు అనుకునే వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆయన వరకు రాణిస్తారా ఆయన, లేకపోతే మిగతా వాళ్ళని కూడా రానిచ్చి అసలు రానివ్వరా? శ్యాంప్రసాద్ రెడ్డి గారు రాణిస్తారా? మాట్లాడతారండి, ఎందుకు మాట్లాడరు? ఫర్ ఎగ్జాంపుల్ అతను షోకి మామూలుగా వచ్చారనుకోండి, చూడగానే రాంప్రసాద్ ఎలాగున్నాం, పాప ఎలాగుంది అన్నీ అడుగుతారు, ప్రతి విషయం కూడా. మాకేమైనా ప్రాబ్లం ఉందామంటే మీటింగ్ అని ఉంటే అది చెప్తాడు. వీళ్ళు బాగలేరేమో నా నమ్మకం లేనోడు పదే తిరుగుతాడండి. నా వల్ల వీళ్ళందరూ బాగున్నారు అనుకోవాడు ఎందుకు పదే తిరుగుతాడు స్టూడియోకి వచ్చి? వీళ్ళు బాగలేరేమో, వీళ్ళు ఏదైనా అనుకుంటున్నారా అని డౌట్ ఉన్నోడు వచ్చి తిరుగుతాడు. అరే నా వల్ల వీళ్ళంతా బాగానే ఉన్నారు కదా అన్నాడు, ఇంకా వేరే వర్క్స్ ఉంటే ఇంకెవరెవరిని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంలో ఉంటాడు. పదే వచ్చి ఎందుకు తిరుగుతాడు? ఒక ప్రొడ్యూసరు, ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి, ప్రొడ్యూసర్ రోజు వచ్చి తిరుగుతాడా? అడిగి ఇంకేం వర్క్స్ ఉండవా? 200%. అంతే. ఇప్పుడు దగ్గర చూసుకోవాల్సిన లేదండి. ఇప్పుడు శ్యామ్ గారు పెట్టి మాకేం ప్రాక్టీస్ చేయించాలా, డైలాగ్ చెప్పించాలా? రోజు వచ్చి లొకేషన్కి ఎందుకు వస్తారు అతను?
అతని పనిలో అతను ఉంటారు, మనకు కావాల్సిన మనకి మన నీడ్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు, ఇంకేం కావాలి? ఇప్పుడు ఆర్పీ అంటున్నాడు కనీసం లొకేషన్ ఎందుకు రావాలి, లొకేషన్ కదా అర్థం అవుతుంది. నువ్వు మనం డబ్బులు తీసుకుంటే మన లొకేషన్ మనం వర్క్ చేయాలి. నీ డబ్బులు ఏమన్నా ఆగిపోతే నువ్వు వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఏంటి సార్ మా డబ్బులు రావట్లేదండి, అన్నీ నీకు కరెక్ట్గా పడుతున్నాయి, అన్ని టైంకి వస్తున్నాయి, నీకు ఏం జరగాలో అవన్నీ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుంది, నేను చూసుకోవడానికి డైరెక్టర్లు ఉన్నారు, నీ కంటెంట్ గురించి మాట్లాడడానికి అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ నీకు తోడుగా ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ ముందు 4 రోజుల నుంచి ఫాలో అప్ చేస్తుంటారు. నీకు ఏ అవసరం ఉంటే నువ్వు ప్రొడ్యూసర్ దాకా వెళ్ళాలి పెద్దాక? ఆ పర్టికులర్ అవసరం ఉంటేనే కదా మనం వీళ్ళందరం మాట్లాడుకునేది. 200%. బట్ భోజనం అంటే మాట్లాడితే భోజనం మన ఇంట్లో జరిగే పెళ్ళికే 10 రకాల వంటకాలు చేస్తే అందులో 2 బాగు మన ఇంట్లో జరిగే పెళ్ళికే. నాకు 10 సార్లు ఫుడ్ అని ఉంటే ఆర్పీ లాంటి వాడు ఫుడ్ గురించి మాడుతుంటే 10 సార్లు మాడుతుంటే అక్కడ అడ్జస్ట్ అయ్యి బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మనోడు కింద కామెంట్స్ కూడానే మాట్లాడితే మీ ఫుడ్ కావాలంటారా, మాట్లాడదాం ఇంకేదైనా మాట్లాడచ్చు కదా. అంతే కదా, ఫుడ్దే ఉంది. అదే అన్నాను, ఒక్క 2 రోజులు ఎలాగున్నా మనం మామూలుగా పాసేయడం కాదు, ఏదో టేస్ట్ లేకపోతే ఉప్పు తగ్గొచ్చు. 2 రోజులు మనం కాంప్రమైజ్ అయితే 28 రోజులు మనం మంచి ఫుడ్ తింటున్నాం. ఆ డబ్బులతో మనం చేసిన దాంతో మన ఇంట్లో పెడుతున్నాం. కాంప్రమైజ్ అయ్యేంత కూడా ఉండదు, హ్యాపీగా మంచి ఫుడ్ హ్యాపీగా ఉంటుంది. అదేమి ఒక ప్రొడక్షన్ హౌస్లో కొన్ని వేల మందికి పెట్టేటప్పుడు ఫుడ్ ఎలా ఉంటుందో అన్ని ప్రొడక్షన్ హౌస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. జైల్లో ఖైదీలో పెట్టేసి తినండి ఇస్తారు ఏంటి? అది ఆర్టిస్టులు డీసీఎంలో ఎక్కించుకొని వెళ్తారా? డీసీఎం ఎవరండి? నాకు తెలిసి ఆర్పీ మరి ఆర్పీ ఇప్పుడు వెళ్తున్నాడు ఏమో తెలియదు కానండి, అదో పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. డీసీఎంలో ఎవరు వెళ్తారండి? శ్యామ్ గారు ఒక 20 మినీ వ్యాన్స్ కొన్నారు. మినీ వ్యాన్స్ కొని కంటెస్టెంట్లు అందరికీ మినీ వ్యాన్స్ పెట్టారండి. ఇంకో పాయింట్, ఇక్కడ నుంచి రింగ్ రోడ్డుకి వెళ్ళిపోతే ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తానే గ్యారెంటీ లేదండి. ఇప్పుడు కష్టపడినాడు రింగ్ రోడ్ అయితే ఆకాశానికి బయటకు వెళ్తాడు. ఇప్పుడు అన్నపూర్ణకి వెళ్ళే దారిలో అవదేంటి యాక్సిడెంట్? ఇప్పుడు రామోజీ నుంచి యాక్సిడెంట్ అవ్వాలనుకుంటే ఎక్కడైనా అసలు ఇక్కడే అవుతుంది. అయి కదండి. ఇప్పుడు మనకు రాజమండ్రి షూట్ పడింది, కారులో వెళ్ళాలి, వెళ్ళమా? అమ్మో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఇంట్లో కూర్చుంటాం మనం, షూటింగ్ ఏం చేస్తావా? అసలు మరి మా ఓడికి ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు. రింగ్ రోడ్ ఏమైనా తీసుకెళ్ళి అక్కడ పడేసాడు. ఏమైతే ఇంట్లో ఉంటే ఫ్యాన్ పడిపోతేనే చెప్పలేమవుద్దు. ఇక్కడ ఎక్కడా కూడా ఆర్పీ అన్నని పర్సనల్గా మాట్లాడే ఇది కాదు. ఇది ఆర్పీ అన్న ఏదైతే పాయింట్స్ మాట్లాడాడో తప్పని చెప్పడం కోసం వాటిని డిఫెండ్ చేయడానికి అవన్నీ కరెక్ట్ కాదు. మరి ఎలా ఎందుకు ఆవేశంలో వచ్చినాయో ఏంటో మనకు తెలియదు. కూడా మావాడు నన్ను ఇప్పుడు కూడా నిన్న కూడా మాట్లాడడం బాగా అనుకునేది అనుకుంటా. మావాడు అలా మాట్లాడు, ఎందుకు మాట్లాడు అర్థం లేదు అంతే. ఆ విషయం చెప్తాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ చూస్తారు, ఆర్పీ గడు చూసి మళ్ళీ ఫోన్ చేస్తాడు మాకు. అడిగాడే రీజన్ నువ్వు ట్రై చేసావా? అది నేను ట్రై చేయలేదు. నేను ఫోన్ చేశాను, ఏరా ఆర్పీ వెళ్ళమంట, నాకు అలా అనిపించింది బాగుంటే సర్లే. నేను డైరెక్ట్గా ఆర్పీ అన్నతో మా ఇద్దరికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందండి. నేను ఆర్పీ అన్నతో డైరెక్ట్గా డిఫెండ్ చేస్తాను ఈ పాయింట్స్. నేను ఇప్పుడు ఆర్పీ అన్నగా ఆ మాట నేను డైరెక్ట్గా మెసేజ్ రూపంలో కూడా చెప్పాను. అన్న ఒక పర్సన్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు చెప్పిన పాయింట్స్ మాత్రం కరెక్ట్ కాదన్నా, నేను ఆ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా డిఫెండ్ చేస్తానని నేను డైరెక్ట్గా చెప్తాను. అది ప్రాబ్లమే కాదు. టాటూ మీద మీ ఒపీనియన్ ఏంటి రాంప్రసాద్? మీరు ఎక్కువ జర్నీ చేశారు కదా. అదే సార్, ఇప్పుడు టాటూ ఎంచుకోవాలంటే ఇవన్నీ ఎప్పుడో జరిగే విషయాలు. అప్పుడు 3 years బ్యాకే ఎంచుకోవాలి టాటూ. మన రీసెంట్గా ఏదో టీవీ షోలో చూశాను అది టాటూ, నేను షాక్ అయ్యి. అంతకుముందు ఎప్పుడు లేదు, మనకు తెలిసిన 10 days బ్యాక్ కూడా లేదు అది. మరి సడన్గా మనడు ఎంచుకున్నాడు. అది నా వాళ్ళ గౌరవం ఇష్టం, ఓకే తప్పేం లేదు. ఇంతకుముందు చాలామంది ఫ్యాన్స్ ఎంచుకుంటారు కదా అలాగే హీరో టాటూస్ అవి, వాడు వాళ్ళకి ఎంచుకున్నాడు. దాంట్లో ఒపీనియన్ లేదు. ఎవరంటే ఇష్టం ఎంచుకున్నాడు. అదే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చెప్పాడు ఇంటర్వ్యూలో, అది ఎంచుకుంటే 3 years బ్యాక్ ఎంచుకోవాలి. ఇంటర్వ్యూకి వచ్చే ముందు మనడు షోలో మనం చూస్తే నేను షాక్ అయ్యా, మనడు టాటూ ఎంచుకున్నాడు అనేసి. అది నువ్వు ఆల్మోస్ట్ అనసూయ గారి మీద చాలా అంటే చాలా స్కిట్లు చేస్తూనే ఉంటావు ఎప్పుడు కూడా. మీ ఇద్దరి మధ్య ఒక మంచి ర్యాపో ఉంటుంది. సో ఈరోజు రష్మి అనసూయ అనే ఇద్దరు బయట ఎంత బాగా ఎలివేట్ అయ్యి కనిపించడానికి కారణం బికాస్ ఆఫ్ జబర్దస్త్. అంతే. ఈరోజు పాన్ ఇండియా మూవీస్ చేసినా, రేపు పాన్ వరల్డ్ మూవీస్ చేసినా, ఏది చేసినా కానీ బికాస్ ఆఫ్ జబర్దస్త్ అనసూయ అంటాం. పుష్ప అనసూయ అనలేం కదా. అవును. యా, అనసూయని కావాలని బయటికి లాగారా, లేకపోతే ఆమె ఇష్టంగా ఆమె బయటికి వెళ్ళారా? అనసూయ అది ఏంటి అనేది పర్సనల్ రీజన్. నేను ఒకవేళ జబర్దస్త్లో నేను ఇప్పుడు ట్రావెల్ అవుతుంటే నాకు అర్థమయ్యేది ఆ పర్సనల్ రీజన్ అంటే ఏంటి. మొన్న ఎప్పుడో కనుకుంటే నేను 2 years టీవీలో కనిపించను, సినిమాల్లో బిజీ అవుతున్నాను, సినిమాలు చేద్దాను కాన్సన్ట్రేషన్తో. ఒకవేళ నేను ఈవెంట్స్కి గెస్ట్గా పిలిస్తే షోస్కి వచ్చి వెళ్తాను తప్ప నేను 2 years గ్యాప్ తీసుకున్నాను అనుకుంటే. కానీ తనకి సెండ్ ఆఫ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్గా చేసి పంపిస్తున్నాం మనం జబర్దస్త్లో. ఓకే, ఇప్పుడు గొడవ పెట్టుకుని వాళ్ళు చేయం కదా మనం. ఆవిడ వెళ్ళిపోతుందంటే చాలా గ్రాండ్గా నీట్గా ఈరోజుతో లాస్ట్ అన్న ఎమోషనల్ అయింది, ఏదో అయింది చాలా చేసి నాకు వినపడ్డ రీజన్ అయితే అదే.
తను సినిమాల్లో బాగా బిజీగా 200% యాక్సెప్ట్ చేయొచ్చు దాన్ని, బట్ ఇక్కడ ప్రత్యక్షం అయిపోయారు కదా మళ్ళీ. అంటే అలా పాజిటివ్గా ఉన్న వాళ్ళని తర్వాత అయినా అది ఈవెంట్ కదా నాకు తెలిసి, ఈవెంట్ కోసం వస్తుంది కాబట్టి ఓకే, కానీ కంటిన్యూ అయితే వేరే షోస్లో నాకు తెలిసి ఇక్కడ చెప్పేసి మళ్ళీ ఎటుపక్క అలా చేయదు అనసూయ గారు నాకు తెలిసి. మరి ఆర్పి వచ్చేసాడంట వీడికి పాప మా వాడికి అది కూడా వచ్చేసారా, అది వచ్చి 2 రోజులు పోతే నన్ను కూడా వచ్చానంటాడు. గెటప్ సీన్ వచ్చేసారంట. అనసూయ గారు మంచిగా అదే అక్కడి నుంచి వచ్చిన అందరూ ఒక మంచి పాజిటివ్గా మంచి ఏ అనుకోకుండా వచ్చిన వాళ్ళు తప్ప ఈ మనవాడు చెప్పినట్లుగా ఏదో బానిస బ్రతుకుల నుంచి విముక్తి వీటి నుంచి వచ్చి సంఖ్యలు బానిసల నుంచి వచ్చిన అలా ఏం లేదండి. చాలా నీట్గా అందరూ వచ్చేసారు. ఎవరి నీడ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అవసరాలకు ఉన్నాయి. బయటకు పర్టికులర్ కంటెంట్ కోసం కామెడీ కౌంటర్స్ ఏమైనా వేస్తుండొచ్చు, కానీ ఆ టైంకి రైటర్ మైండ్ ఎలా వర్క్ అవుద్దంటే ఈ టైంకి ఇది అప్డేట్ పాయింట్ కదా, ఒక కౌంటర్ వేసేద్దాం అన్న సెన్స్ అలా వచ్చేస్తాయి కౌంటర్స్. అంతేగాని అది ఎవడు మనసులో నుంచి వచ్చే పాయింట్ కాదండి. అది ఎక్కడైనా పక్కన మన పక్క కామెడీ షోలో అయినా ఈ కామెడీ షోలో అయినా అప్పుడప్పుడు మనం కొన్ని కౌంటర్స్ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడు మనసులో నుంచి మనం టార్గెట్ చేసేసేవి కాదు. ఆ రైటర్ మైండ్ ఎలా ఉంటుందంటే ఈ టైంకి అప్డేట్ పాయింట్ మీద ఒక కౌంటర్ వేద్దాం, ఆ స్క్రిప్ట్ మనకు డిమాండ్ చేస్తుంది. అట్లా మనం రాసేటప్పుడు ఆ అప్డేట్ పాయింట్ మీద ఒక కౌంటర్ వేసేద్దాం, ఇది జనాలకి రీచ్ ఉంటుంది కదా అన్న సెన్సే తప్ప ఎవడో ఒక మనసులో నుంచి ఆ టైంకి నవ్వించడానికి అంతే అలా చేసేస్తుంటారు. ఓకే, సుధీర్ బయటకు వచ్చిన తర్వాత అందరూ మైండ్లో ఒకటే రన్ అవుతుంది. సో సుధీర్, రామ్ ప్రసాద్, సీను ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? మేము 2 days బ్యాక్ కూడా కలవాల్సిందే. వాడు గోవా షూటింగ్లో ఉన్నాడు, నేను నిన్న యూఎస్ నుంచి వచ్చాను. మనం రాగానే ఫస్ట్ అదే వీడియో చూశాను వద్దాం అనుకుంటే అది ఏమో బయట ఉన్నా ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదాన్ని సరదాగా అంటే ఆగా నేను అంతా షూటింగ్లో. మా బాండింగ్ ఏంటి ఇప్పుడు కూడా కాబట్టి మేము ఫోన్ చేసి ఈరోజు రేపు కలుద్దాం అనుకుంటున్నాం. నేను శ్రీను వాడే పర్సనల్గా కేవలం ఏంటంటే ఆ బాండింగ్ మిస్ అవ్వకూడదు అన్నారు బాబా, మనం నెలకి 2 రోజులు పెట్టుకుందాం, కలుద్దాం. ఇప్పుడు సుధీర్ నాకు ఫోన్ చేస్తుంటాడు, నేను ఆడికి ఫోన్ చేస్తుంటాను, శ్రీను కూడా ఫోన్ చేస్తుంటాడు. అందులో ఇంకా ఫ్రెండ్షిప్ విషయంలో స్టేజ్ మీద మిస్ అవుతాను బాధ అంతే, బయట మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంతే. అంత కాదనుకున్నా అందరం చాలా రోజులు ట్రావెలింగ్ కదండి. ఈవెంట్ ఏ అయినా జబర్దస్త్ అయినా మేమందరం వీళ్ళది ఒక 8 years బాండింగ్ ఉంటే మేము వచ్చి జాయిన్ అయిన తర్వాత మా అందరికీ నాకు ఫస్ట్ నుంచి క్లోజ్. నేను బయట అందరినీ అన్న అంటాను. వన్స్ షోకి వచ్చేసరికి మనం ఆ ఎటకారం వర్కౌట్ చేయాలంటే ఏరా అనొచ్చు, పేరు పెట్టి పిలిచేయచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్ టైమింగ్ వర్క్ అవ్వాలి. మనకి వర్క్ అవ్వడానికి అన్న అంటే ఒక్కోసారి ఆ టైమింగ్ కరెక్ట్గా సెట్ అవ్వకపోవచ్చు, అప్పుడు ఏరా అనే కూడా పంచులు వేసేయచ్చు. కానీ వన్స్ బయటకు వచ్చాక నేను సుధీర్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న పర్టికులర్గా పిలుస్తాను వీళ్ళందరినీ. అంటే మేము కూడా నేను బీటెక్ చదివేటప్పుడు నేను ల్యాప్టాప్లో వీళ్ళ స్కిట్లు పెట్టుకొని వీళ్ళవి అలాగే చంద్రన్న ఇలా ఆ పర్టికులర్ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు అందరి మీద అలాగే ఉంటుంది. మమ్మల్నే కాదు, ఆర్పీని కూడా అన్నాను పిలుస్తాడు. ఆర్పీఎన్ అభి టీంలో చేసిన రాము ఉన్నాడు కదా, రాము ఇప్పుడు కూడా ఒక గుర్తింపు లేకపోయినా ఈ మధ్యన స్టార్ట్ అయింది. మనను కూడా అన్నాను. అభియాన్ జబర్దస్త్లో ఫస్ట్ లైఫ్ ఇస్తే నన్ను ఫస్ట్ ఒక బయట ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్కి తీసుకెళ్ళింది ఆర్పీఎన్. నాకు అంత క్లోజ్, అందుకే నేను డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ డిఫెండ్ చేయగలుగుతున్నాను. నాకు అంత క్లోజ్, నేను డైరెక్ట్గానే చెప్తాను ఇది అదే నేను. బట్ అది నువ్వు అన్నావు, నేను ఎప్పుడు బీటెక్ చదివేటప్పుడు ల్యాప్టాప్లో చూసాను స్కిట్లో. అవును, నువ్వు వచ్చే టైంకే జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ టీం అనేది పీక్లో ఉంది. అవును, అనుకున్నావు ఎప్పుడైనా కానీ ఈ టీంని కూడా కొంచెం అలా తన్ని పైకి లేసే రేంజ్కి వెళ్తాను చేస్తే అదే చెయ్యాలి. ఎస్, మంచి పాయింట్ చెప్పనండి. మనడు లొకేషన్ కుదిరితే ఫస్ట్ మా ముగ్గురితో ఫోటో ఫస్ట్ నేను అన్నపూర్ణ లోపలికి అభియానాన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు డౌన్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు వీళ్ళు. నేను ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేసే ఫోటో దిగటం, వీళ్ళ ముగ్గురితో ఫోటో దిగి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న జబర్దస్త్ టీంలో అందరూ నా దగ్గర అన్ని ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. వెంకీ అన్న, రాఘవ గారు, ఇట్లా కింద ఆ టైంలో వెంకీ అన్న టీము వాళ్ళ దగ్గర ఉన్న కంటెస్టెంట్లతో కూడా నేను అందరితో దిగేసాను. వాళ్ళందరూ ఈవెన్ డివి నాయుడు అని ఇట్లా ఎవరెవరో చాలామంది ఉన్నారండి. అందరితో నా ఫోటోలు నాకు ఇప్పటికే అలాగే ఉన్నాయి, అందరితో దిగాను. అంత ఇష్టం. ఒకవేళ మనం కొంచెం దాంట్లో కొంచెం ఇరుక్కున్నా మన టార్గెట్ వీళ్ళ టీమే, అప్పుడు ఈ టీంనే బీట్ చేయాలన్నదే టార్గెట్. అలాగే ఆ కాంపిటీషన్ నడుస్తూనే వచ్చింది. మధ్యలో షోలో చెప్పాను, రామ్ ప్రసాద్ ఇప్పుడు మీ టీంకి కాంపిటీషన్ అది నీ ఆటో పర్చేస్ కానీ మంచి పని చేస్తానంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నాను. మొన్నటి వరకు మా టీమే గ్రేట్, నా ఆటో పంచే గ్రేట్ అనుకున్నాను. బట్ అది వచ్చింది, అది తెలిసింది. ఏదైనా ఒక టైం వచ్చినాడు ఒకడు వస్తాడు అనుకున్నాను, అలాగే అది వచ్చాడు. నేను ప్రౌడ్గా చెప్పుకున్నాను. అలాగే మాకు ఉండదు, ఆదికి నేను శ్రీదేవి ఉంటాం కదా, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఎంత బాగుంటుంది. నేను అదే చెప్పాను మొన్న రీసెంట్గా. మన సుధీర్ అన్న, శ్రీనన్న, రాంప్రసాద్ అన్న వీళ్ళ ముగ్గురు బాండింగ్ జబర్దస్త్ ద్వారా ఎంత ఇదిగా ఫామ్ అయిందో, నాది రాంప్రసాద్ అన్న శ్రీదేవి ద్వారా అలా ఫామ్ అయింది. ఒక 1 yearలో, ఒక 1 yearలోనే. అంటే ఇంకా మేమిద్దరం ఆల్మోస్ట్ కొన్ని లైన్స్ ఎలా ఉంటాయంటే శ్రీదేవిలో మనోడు అటు కూర్చోవాలి, నేను ఇటు కూర్చోవాలి అనేలా ఉంటాయి.
కానీ ఎక్కడో తెలియకుండా ఇద్దరం మళ్ళీ ఒక చోటకు వచ్చి కూర్చుండిపోతాం. ఆ కంటెంట్ని కూడా దాటేసి వచ్చి కూర్చుండిపోయి డిస్కస్ చేసుకుంటాం. ఫోన్ చేసి రవర్స్లో మాడుకుంటాం. అది ఏంటి సంగతులు ఎక్కడ అన్నా నేను అలా ఇలా అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు సుధీర్ శ్రీనిధి ఈడు అలవాటు అయిపోయింది నాకు అలా. ఓకే, బట్ నాగబాబు గారితో మీకు ఒక తెలియని ఒక అనుబంధం, మీకు కానీ సుధీర్కి కానీ గెటప్ సీను గారికి కానీ, మీ ముగ్గురు ఎలా అంటే చెప్పలేను, ఒక సొంత ఫాదర్ లాగా ఫీల్ అవుతారు. బట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత బాబు గారు కానీ లేకపోతే మీరు కానీ ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే కొంచెం తగ్గింది? ఇప్పుడు కొంచెం తగ్గిందండి. అంటే శ్రీను వాళ్ళు ఉంటున్నా కానీ సుధీర్కి నాకు కొంచెం తగ్గింది. అంటే అతను మామూలుగా అంటే పెద్ద కూడా కాదు, అనుకోకుండా కాల్స్ తగ్గిపోయి కళ్ళడం తగ్గిపోయి అలా అంతే తప్ప అంతమించి ఇంకేం కాదు. అందుకే సుధీర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు అక్కడికి, డాడీకి డాడీ దగ్గరికి. డాడీ దగ్గరికి డాడీ ఒక్క హగ్ అన్నాడు కదా ఫస్ట్ ఎపిసోడ్లో. అంతేలేండి, అది అంత అక్కడికి వెళ్ళిన తర్వాత తప్ప మరి మళ్ళీ కలిసిన తర్వాత మాడుకోవాలి కదా, ఒకే ఛానల్కి వెళ్ళిన తర్వాత తప్పదు అది. ఎందుకంటే హాది అంటే అందరూ వాడు అందరిని కలుపుకొని వచ్చేస్తాడు అనమాట. రోజుకి వచ్చారు అనుకోండి, మళ్ళీ నేను సార్ ఎలా ఉన్నారు సార్ అంట. నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను, నేను అక్కడికి వెళ్ళి డాడీ నేను వెళ్ళలేను, నేను అక్కడికి. డాడీ పిలిస్తే వెళ్తారా? నేను ఒకటే చెప్తానండి, జనరల్గా ఆయన లేనప్పుడు ఒకటి మాట్లాడి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎక్కడున్నా ఆయన గురించి మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది, ఆయన మీద ఎంత ఇష్టం ఉన్నది ఎక్కడున్నా కూడా అలాగే ఉండటం, అలాంటి వాళ్ళని నేను నమ్ముతాను. ఆయన లేనప్పుడు ఏదో మాట్లాడేసి ఆయన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోలా మాట్లాడే అలా కెమెరా కోసం యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని నేను అస్సలు నమ్మను. అది నాకు తెలిసి ఆయనకు కూడా ముందు తెలుస్తుంటుంది. నేను జనరల్గా చెప్తున్నాను కదా, ఎక్కడున్నా కూడా ఆయన మీద ఒకటే ఒపీనియన్ ఉండాలి. ఇప్పుడు మనం నలుగురు కూర్చున్నారు, ఆ నలుగురు అక్కడ నాగబాబు గారు లేరు, ఆ నలుగురికి కూడా మనం నాగబాబు గారి గురించి మంచిగా చెప్పాలి. అది ఆయన మీద మనకున్న ఒపీనియన్. అంతేగాని ఆయన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అలా మాట్లాడి మళ్ళీ ఆయన లేనప్పుడు ఇంకోలా మాట్లాడి మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోలాగా ఇలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది పర్టికులర్గా ఏదో ఒక రోజు నేనే నాగబాబు గారితో కూడా డిస్కస్ చేస్తాను. అసలు ఏం జరిగిందో మెయిన్ మొత్తం మనకు తెలుసు కాబట్టి మనడు ఎప్పుడు అంటుంటాడు, ఎదురోజన్నా నేనే మాడుతాను నాగబాబు గారితో. మనకి చాలా నాగబాబు గారు అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది. అది నేను పదే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. నాకు నాగబాబు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా వీళ్ళు నేను ఎంత ప్రేమిస్తానో చాలామంది ఆడియన్స్కి కూడా తెలుసు. నేను అంతగా వాళ్ళ గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడినప్పుడు ముందు నేనే వచ్చి డిఫెండ్ చేస్తాను, అంత ఇష్టం. ఈవెన్ పవన్ అంతే. నేను ఇప్పటికైనా రేపొద్దున జనసేన పార్టీకి ప్రచారానికి ఏదైనా పిలిస్తే అసలు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తాను. ఈవెన్ నాగబాబు గారు నేను అడిగాను, ఇప్పుడు ఈ ఒక 3 నెలల ముందు నాగబాబు గారు నేను అడిగాను, సార్ మీరు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు ఏరియాలు అన్నీ తిరుగుతున్నారు కదా సార్, ఏమాత్రం అవసరం ఉన్నా నాకు కూడా చెప్పండి సార్, నేను కూడా వచ్చి నా వంతు కృషిగా నేను కూడా జనసేనకు ఉన్న కొన్ని పాయింట్లు ఏవైతే ఉంటాయో అవి జనాల్లోకి వెళ్ళేలాగా నేను కూడా చేస్తాను సార్ అని నేను చెప్పాను. ఎందుకు జనసేనాని అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న అమితమైన ఇష్టం ఆది కంటే ఏం చెప్తావు? అది నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం అండి. చాలా మంచి మనిషి అండి అతను. నేను పర్టికులర్గా రీసెంట్గా అయితే ఒక 3-4 రోజులు ఇంటికి వెళ్ళి కూడా పర్సనల్గా కలిశాను పవన్ కళ్యాణ్ గారిని. ఒక సినిమాకి చిన్న వర్క్ చేస్తూ పర్టికులర్గా కలిశాను. ఏం మనిషి అండి బాబు. ఆయనకి ఆ డబ్బు అనే దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మంచి చేయాలనే ఆలోచిస్తాడు. ఈ రోజుల్లో ఎటువంటి మనిషినైనా మార్చేది డబ్బే, అది మీకు తెలుసు కదా. అలాంటి డబ్బు మీద అసలు అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఈ డబ్బు సంపాదించేద్దాం, దాన్ని దాచేద్దాం, ఇలాంటి ఆలోచన లేదు అతనికి. అతను ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని ఇప్పుడు ఆ కౌలు రైతులకి ఆయన ఓన్ డబ్బు తీసి పంచుతున్నాడు అందరికీ. కౌలు రైతులకి అతను మన దగ్గర ఉన్న ఒక 100 రూపాయల నుంచి ఎవరైనా అడిగితే మహా అయితే ఒక 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం మనం. అలాంటిది ఉన్న డబ్బంతా ఇప్పుడు ఒక సినిమాకి ఒక 30, 40, 50 కోట్లు వస్తే అది మొత్తం తీసుకెళ్ళి పంచడానికే, లేకపోతే పార్టీ కార్యకలాపాలకు అవసరమైన వాటికి, అతని దగ్గర వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇలాంటి వాటికే. అంతేగాని ఏదో మనం బాగా ఉంచేసుకొని దాచేసుకొని లగ్జరీగా బతికేద్దాం, ఇలాంటి ఆలోచన ఇంచిత్తు కూడా ఉండదండి ఆయనకి. అలాంటి వ్యక్తిత్వం.
2024లో జనసేన నుంచి హైపరాది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాంటి లేదు అలాంటిదేం లేదండి. ఉంటుంది కదా ఎక్స్పెక్టేషన్ ఎవరికైనా కదా, ఒక పార్టీ కోసం పనిచేస్తున్నాం అంటే మనకి ఏదో ఒకటి లబ్ధి పొందాలనో లేదండి, లేకపోతే లబ్ధి చేకూర్చాలనో రెండిటి వల్ల కొన్ని ఉంటాయండి. కొన్ని ఇష్టాలు అవి ఎప్పటికీ దానికి వేరే దారి వెతుక్కోవాలన్న ఉద్దేశం ఉండదు అందులో. ఆ ఇష్టం ఎలాంటిదంటే అబ్బా ఇలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది, ఎందుకో ఇతను నేను అలా చూడాలనుకుంటున్నాను, ఆ ఫీలింగ్ ఎప్పుడు కొడుతుంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది ఆయనకు మంచి జరిగితే. అందరు మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరిగితే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం, అలాంటి ఫీలింగ్ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇన్ కేస్ మేబీ సీట్ ఇస్తే రేపు జనసేన ఏపీలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే సత్తా ఆదిలో ఉందా? అయ్యో ఎందుకంటే ఈ హైపర్ ఆది అని ఒక ఫేమ్ అనేది, జబర్దస్త్ అని ఒక ఫేమ్ అనేది చాలా మంది ఆడియన్స్లోకి యూత్లోకి వెళ్తుంది. కాబట్టి నువ్వు కూడా జనసేనాని అంత ఇష్టపడతావు కాబట్టి నిన్ను నమ్మి ఓటేసే అవకాశం ఉంటుంది కదా. అంత దూరపు ఆలోచన నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు. వస్తే మాత్రం నేను ఏదో తీసుకోమని చెప్తానండి, ఎందుకంటే వీడియో ఆలోచన బాగుంటుంది. వీడు మంచి స్పీకర్, బేసిక్గా నాకు నచ్చుతుంది వీడు స్టైల్ అది. సో మనం మాట్లాడేది జనాలకు అర్థమయ్యేలా రీచ్ అయితే అక్కడే చేంజ్ స్టార్ట్ అవుద్ది. అలా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బేసిక్గా జనాలు మార్చడానికి కావాల్సిన మాట అది ఈడి దగ్గర ఉంది. నిజంగా ఈడుకొని వస్తే నేను తీసుకోమని చెప్తాను, తీసుకోరా. అలాంటి వాటి ఆలోచన చేయడానికి కూడా మనకి ఇంకా చాలా టైం ఉందండి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, వాళ్ళు ఎన్ని స్టేజ్లు చూసి వచ్చాక ఇలాంటి దానికి వచ్చారు. మనం ఇంకా ఎంత చూడాలి, అది చాలా టైం ఉంది. జనసేనకి సరైన అభ్యర్థులు లేకే కదా వాళ్ళకి ఇబ్బందులు. ఇలాంటి యూత్ మంచి అభ్యర్థులు ఉంటే వాళ్ళకి జనసేనకి సరైన అభ్యర్థులు లేక కాదండి, జనాల్లో ఇంకా మార్పు రాక అంతే. అదొక్కటే, అది వస్తుంది చిన్నగా. సూపర్. అది ఈ మధ్య నీ పెళ్లిపై కూడా మంచి కామెంట్స్ వస్తున్నాయి. అది నాకు యూట్యూబ్ వాళ్ళు ఇప్పటికి ఒక 10 పెళ్ళిళ్ళు చేసి ఉంటారు మన వాళ్ళు. ఎవరెవరితో చేశారో కూడా పాపం వాళ్ళకు కూడా. నేను ఆటకథల శివ అని ఒక సినిమాలో ఒక అమ్మాయిని కారులో పెళ్లి చేసుకునే సీన్ ఉంటుంది అనమాట. ఒక జీబులో నేను కనే కళ పెళ్లి చేసుకున్నట్టు, ఒక జీప్ ట్రావెలింగ్ అదంతా. అందులో త్రూఅవుట్ క్యారెక్టర్ ఒకటి చేశాను, మంచి క్యారెక్టర్ అది. ఆటగదర శివ అని మన ఆనలుగురు సినిమా తీసిన డైరెక్టర్తో. ఓకే. అందులో జీబులో ఒక పెళ్లి ఇంకా రాసేసారు. అది ఎక్కడ ఒక ఫోటో బయటకు వచ్చేసింది, హైపర్ అది సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అదొకటి. మొన్న ఎప్పుడో నేను నా బర్త్డే రోజు వర్షిని ఏదో పాపం తను నన్ను పిలిచి కేక్ కట్ చేయించింది. ఓహో ఆదికి వర్షినికి ఏదో ఉంది. ఇంకా వాళ్ళ ఇష్టం, నేను కూడా విన్నది అదేలే. ఇంకా వాళ్ళ ఇష్టం, ఏది పడితే అది రాసేస్తారు. అవన్నీ వర్షినికి ఆదికి లవ్ ట్రాక్ అయితే లేదు, అలాంటిది ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఇంకా చెప్పాలంటే నాకు వర్షినికి ఆస్ట్రేలియాలో ఒక పెద్ద గొడవ అయింది. ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే, ఒకసారి ఆస్ట్రేలియా ప్రోగ్రామ్కి వెళ్తే నాకు వర్షినికి పెద్ద గొడవ అయింది. దానివల్ల మేము ఫ్రెండ్స్ అయ్యాం యాక్చువల్గా. అంతకుముందు జనరల్గా మాట్లాడుకునే వాళ్ళం కానీ అంత ర్యాప్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఇద్దరికి మధ్య ఒక పెద్ద గొడవ అయిందో వెంటనే తెలియకుండా కొన్ని రోజులకి ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత డీలో ఆ కాంబినేషన్ అది వర్కౌట్ చేయటం, ఫ్రీగా మాట్లాడేయటం, ఇవన్నీ బాగా. ఇక్కడ కాంబినేషన్ నుండి కలిసారంటే అంతే అయిపోయింది. కాంబినేషన్ నుండి కలిసిపోతే వెబ్సైట్లన్నీ కూర్చుంటాయి మాట్లాడుకునేలాగా. ఫొటోస్ బాగా తీసాను, హ్యాపీ అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. అవునా? చాలా ఇయర్స్ చాలా అన్నీ. ఇక్కడికి వచ్చిన ఒక సెలబ్రిటీస్ని ఆనందపరచడం మా మెయిన్ కర్తవ్యం. అందులో మా ఎడిటర్ గిరీష్ మొత్తం సాక్రిఫైస్ చేస్తాడు. ఇది ఎప్పుడు దిగింది? అది ఇది నేను భీమ్లా నాయక్లో సాంగ్ చేశానండి. నాకు త్రివిక్రమ్ గారు ఇచ్చిన ఒక మంచి ఆఫర్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారితో ఆల్మోస్ట్ 6 days ఆ సాంగ్ కోసం ట్రావెల్ చేశాను. ఆయనతో పాటు కూర్చోవటం, ఆయనతో పాటు భోజనం చేయడం, ఇవన్నీ నాకు లభించిన ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఆ సునీల్ గారు, నేను, సప్తగిరి గారు, మేము ముగ్గురం ఒక సాంగ్లో ఇన్వాల్వ్ చేశారు మమ్మల్ని. అప్పుడు ఆ భీమ్లా నాయక్ సక్సెస్ పార్టీ జరిగింది రిలీజ్ అయిన తర్వాత. అప్పుడు కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు ఇద్దరు ఉంటే నేను వెళ్ళి ఫస్ట్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారికి ఇద్దరు మధ్యలో నుంచున్నాను. ఒక ఫోటో తీశారు. తర్వాత త్రివిక్రమ్ గారు పక్కకు వచ్చి, మీ గురువు గారితో నువ్వు సోలోగా దిగని, ఆయన పక్కకు వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో కళ్యాణ్ గారిని ఇలా హక్ చేసుకుని, నా లైఫ్లో మెమరబుల్ ఫోటో అది. సీనియర్ మాటల మాంత్రికుడితో జూనియర్ మాటల మాంత్రికుడు. నిజంగా త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం. అంటే కొన్ని మనం జబర్దస్తులు ఈ నాన్ స్టాప్ పంచెస్ ఫ్లోకి వన్ ఆఫ్ ద రీజన్ నాకు త్రివిక్రమ్ గారు. ఆయన నాకు అతడు సినిమాలో బ్రహ్మానందం గారు ఒక సీన్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కంటిన్యూగా కౌంటర్స్ ఉంటాయి. నాకు ఆ ఫ్లో చాలా ఇష్టం. అదే ఫ్లో మెయింటైన్ చేస్తున్నావు కదా? నాకు అదే ఇష్టం. నాకు ఒక వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆ సీన్.
ఇలా కదా మనకు ఉండేదే 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో మనం ఎందుకు ఏదేదో చెప్పాలని ట్రై చేయాలి, వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది నేను ఫిక్స్ అయిపోయా. చిన్న పేపర్లో రాసుకుంటా ఉంటా కదా. అంతే, ఏముంది మనకి ఇచ్చింది 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో నేను ఏదో పెద్ద కథ చెప్పాలని ఎప్పుడు అనుకోలేదు. 10 నిమిషాల్లో నాన్ స్టాప్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇది నా మైండ్ సెట్ అంతే. రాంప్రసాద్ గారు మీరు బేసికల్గానే కొంచెం తక్కువ సార్ మాట్లాడటం. లేదు ఇప్పుడు మేము ఒక పాయింట్ మీద వచ్చాం, ఆ పాయింట్ బ్రేక్ చేయాలని. ఓకే, సో అది బాగా మాడతాడు, నేను మాడతాను, నేను ఒప్పుకుంటాను నాకని నేను బాగా మాడతాను. మీ మాటల మాంత్రికుడు ఆల్రెడీ ప్రూవ్డ్ ఎప్పుడు, బట్ రాంప్రసాద్ గారిది మాట్లాడటం కొంచెం తక్కువ మేము వింటాం. లేదు బేసిక్గా ఇప్పుడు ఆడ లేకపోతే కంటే నేనే మాట్లాడుతాను. ఓకే, సో నేను ఏదైనా జనాలు చెప్పాను కదా, స్పీకర్ కరెక్ట్గా జనాల్లోకి వెళ్ళాలంటే. రాంప్రసాద్ అన్న, మేము స్టేజ్ మీద ఎక్కువ ఫుల్ ఫన్ చేస్తాం, మనోడు కూడా స్టేజ్ మీద ఫుల్ ఫన్ చేస్తాడు. వన్స్ బయటకు వచ్చిన తర్వాత నేను ఎక్కువ ఏ పనిలో ఉంటానంటే, నేను ఎవడైనా ఏదన్నా కౌంటర్ ఏదన్నా మాట్లాడుతుంటే ఇందులో నుంచి మనకేమన్నా వస్తుందా అన్న ఆలోచనలో ఉంటాను. కానీ బయట ఎక్కువ ఫన్ చేసేది రాంప్రసాద్ గారు. మాకు బయట మేము సెట్లో బయట ఎక్కువ ఎంజాయ్ చేసేది రాంప్రసాద్ అన్న. మంచి ఫన్ చేస్తారు బయట మన వాళ్ళని అందరినీ. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు ఉంటారు. ఈవెన్ డీలో చేసేవాళ్ళు, ఎక్స్ట్రాలో చేసేవాళ్ళు, జబర్దస్తులు, అలాగే బయట సీరియల్ ఆర్టిస్టులు, ఇలా అందరం ఒక చోట కలుస్తాం కదా. అప్పుడు బయట చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. శ్రీదేవి డ్రామా కంపెనీ మా ఫేవరెట్ షో అయిపోయింది సీరియస్గా చెప్పాలంటే. అంతే, ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు పొరపాటున ఎక్కడ నేను అరెస్ట్ అయిపోతానో తెలియకుండా నాకు కూడా తెలియదు. చిన్న ఫస్ట్ అంటే ఎక్కువ అన్న మేము ప్లాన్ చేద్దాం కరెక్ట్గానే నటించడానికి కంట్రోల్ చేస్తున్నాడు. ఓకే, చెప్తానన్న వెళ్దాం, ఎందుకంటే వీడు మాట్లాడితే జనాల్లోకి వెళ్తుంది, ఇప్పుడు నేను మాట్లాడితే జనాలకి వెళ్తుంది. 200% వీడు వెళ్ళేది వేరే ఉంటుంది. కానీ అంటే అది నేను పక్కన కూర్చుంటా, ఒకవేళ నేను పొరపాటున అది కాదని వెళ్తే నేను గో కనెక్కి వెళ్ళిపోతాను. మిమ్మల్ని చాలా పాజిటివ్ తీసుకుంటారు ఆడియన్స్, నిజంగా చెప్తున్నాను. అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ అని నేను చెప్పను, బేసికల్గానే మిమ్మల్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఏది ఉన్నా కానీ కరెక్ట్గా మాట్లాడతారు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే కమాండ్ ఉంటుంది ఆ మాటలో. ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడడానికి ఇక్కడ రాలేదు, ఏది నిజం అనేది చెప్పడానికే వచ్చాం అంతే. ఎవరి మీద గడ్జ్ కానీ ఒక పగ పెట్టుకొని ఈరోజు తేల్చే అలా రాలేదు. ఒకటే చెప్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చా మర్చిపోకూడదండి అంతే. ఓకే, కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయండి, బయటకు వచ్చేస్తాం మళ్ళీ కలుస్తాం కదా. మేమంతా లెటపక్కిలా మేము కలుస్తూ ఉంటాం, అందరం బాగానే ఉన్నాం. ఈ ఒక్క ఇంటర్వ్యూలో చిన్న డిస్టర్బ్ అయ్యాం, అదే ఆడు గుండెగించుకుంటా అంటుంటే కొంచెం బాధ అనిపించింది. పొరపాటు మేము కాకుండా వేరే వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే గుండెగించుకోమని చెప్తారు. బ్లేడ్ కూడా తెచ్చుకుంటారేమో 7 o'clock. సో మాకు ఆర్పీ బండ్ల గణేష్ గారు కానీ ఇప్పుడు మీ ఇద్దరం కాకుండా ఇంకేమైనా ఆవేశంగా వచ్చారు అనుకోండి మా జబర్దస్త్ నుంచి, వాళ్ళు ఏమంటారు దమ్మంటారు రమ్మని చెప్పి గుండెగిస్తా అంటారు, ఎందుకంటే అవన్నీ నిజాలు కాబట్టి. ఓకే, ఇప్పుడు మేము మా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు గుండెవే అంతే. అన్న చెప్పిన పాయింట్స్ని డిఫెండ్ చేసే అంత క్లోజ్నెస్ మా మధ్య ఉంది అంతే. అంటే ఈ సుధీర్ గురించి కూడా పదే చెప్పారు. బికాస్ ఆఫ్ వాళ్ళ షో రేటింగ్ వల్ల సుధీర్ రష్మిని కావాలని పాములాగా వాడారు. వాళ్ళ జీవితం నిజంగా రేపు ఆమెకి పెళ్ళి అవుతుంది, ఈడికి పెళ్ళి అవుతుంది. ఇప్పుడే చెప్తున్నాను, అది నిజంగా మీ ఫ్రెండ్ కాబట్టి లవ్ ట్రాక్ నిజమా సార్ వాళ్ళిద్దరి మధ్య, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా? సార్ వాళ్ళకి ఫేమ్ రావడానికి కారణం వాళ్ళే జెన్యున్ రానండి. ఎందుకు టీవీలో ఈరోజు నాకు ఫేమ్ రావడానికి కారణం కొన్ని షోల్లో నువ్వే రష్మి, లేదు ఈరోజు నేను ఉండడం కారణం నువ్వే సుధీర్ అని వాళ్ళే అనుకున్నారు. అక్కడ దాకా కూడా అవసరం లేదబ్బా, పాములా వాడుకున్నారు అని అన్నాడు. ఆ పర్టికులర్ ఛానల్లోనే మన సుధీర్ అన్న రష్మి గురించి సాంగ్ పాడటం, ఆ అమ్మాయి దిష్టి పెట్టడం, అది ట్రాకే కదా. అక్కడేం వాడాడు, నాగపాములో వాడారా, ఏ పాములో వాడారు? అప్పుడు దాని నుంచే కదండి ఫేమ్ వచ్చింది, మంచిగా డబ్బులు సంపాదించున్నారు, ఇప్పుడు మళ్ళీ వెల్ సెటిల్ అయ్యాం. ఒక ఏదో ఉంటుంది కదా ఇప్పుడు. సో వాళ్ళిద్దరు ట్రాక్ నుంచే కదా వచ్చారు పైకి, దాంట్లో వాడుకోవడానికి ఏముంది? వాళ్ళకేం ఇష్టం లేకపోతే బలవంతంగా లాక్కొచ్చి మీరు చెయ్యండి అన్నారా? లేదే, అది వాళ్ళ ఇష్టం మీద జరిగిందండి. ఎందుకు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడగండి, ఇలా అన్నారు ఇది కరెక్టా అంటే లేదండి మేము మా ఇష్టంతోనే చేసాం అంటారు. అది క్రియేట్ చేసింది ఇప్పుడు ఎక్కడైతే పక్క ఛానల్ డేట్లో వాళ్ళే. అదే నితిన్ అన్న భరత్ అన్న చాలా చాలా ఇదిగా క్రియేట్ చేశారు, మంచిగా సక్సెస్ అయింది. ఆ క్రెడిట్ వాళ్ళిద్దరిని క్రియేట్ చేసిన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయచ్చు కూడా. ఇప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు రష్మిని కూడా తీసే అవకాశం ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లే అవకాశం. ఎవరి పర్సనల్ వాళ్ళదే. ఆ అమ్మాయికి సోలోగా యాంకరింగ్ చేయడం ఇష్టం, ఆ అమ్మాయి అదే చేస్తుంది. ఆ అమ్మాయికి సోలోగా యాంకరింగ్ చేయడం చాలా ఇష్టం, ఆ అమ్మాయి బాగా చేసుకుంటుంది. బాగా శ్రీదేవి డ్రామా అమ్మాయి వచ్చింది సక్సెస్ఫుల్గా, ఏ రోజు కూడా రేటింగ్ తగ్గింది లేదు, హ్యాపీగా ఇంకా హైయెస్ట్ వచ్చిందండి. ఎందుకో మా రష్మిని కూడా ఆడియన్స్ బాగా లైక్ చేస్తారు, బాగా యాక్సెప్ట్ చేశారు. ఆ అమ్మాయికి మంచి ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా మంచి ఇది ఉంది ఆ అమ్మాయికి. శ్రీదేవి ఫార్ములా అంటే సుధీర్ మధ్యలో పెట్టుకొని మేము పంచలేస్తుంటాడు, రియాక్షన్ ఇస్తుంటాడు, అది సక్సెస్ఫుల్ ఫార్ములా. మేము టాకీ పాటు రష్మి కూడా సేమ్ పంచలేస్తూ తీసుకుంటుంది హ్యాపీగా. చాలా అమ్మాయి చెప్తుంది
నన్ను వాడండి అయ్యా, నేను ఉన్నాను కదా పంచులు వేయండి అని అంత ఈజీగా తీసుకుంటుంది. అది ఫార్మాట్ సార్. అది పంచులు వేయగానే జనాలు తెలియకుండా ఒక సానుభూతి అనేది క్రియేట్ అవుతుంది, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు భలేగా. సో అదే పంచులు వేయండి అంటే ఆది పెన్కి ఇంకెక్కువైపోయింది, ఇంకా రాసేకుంది. అదే అంతే, ఒక్కొక్కటి అండి. మనం పంచి వేస్తే ఆడియన్ ఎంజాయ్ చేస్తాడు, ఇంకొకటి పంచి తీసుకుంటే ఎంజాయ్ చేస్తాడు, ఇంకొకటి రియాక్షన్లు ఇస్తే ఎంజాయ్ చేస్తాడు. అలా ఒక్కొక్కటి మీద ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఆడియన్కి. మనం అదే చెయ్యాలి. మాలాంటి వాళ్ళ మీద పంచులు వేస్తే జనాలు ఎంజాయ్ చేయరు, తిరిగేసే స్టామినా మధ్య ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే ప్రవాహం ఆగిపోతుంది అంటారా, ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు? బుల్లెట్ భాస్కర్ నేను స్కిట్లో కూడా నేను బయటకు వెళ్ళిపోతున్నాను అని ఒక మాట అన్నారు. మల్లెమాల వాళ్ళు ఎవరిని ఆగమని చెప్పరు, ఎవరిని ఉండమని చెప్పరు. మీ ఇష్టం, వెళ్తానంటే వెళ్ళండి, వెళ్తే మాత్రం మళ్ళీ గేట్ క్లోజ్ రావద్దు. ఓకే, వాళ్ళ ఫార్ములా అది అంతే, ఒక సిస్టమ్ పెట్టుకున్నారు అంతే. దాంట్లో ఏముంది, వెళ్ళిపోయాం వస్తామంటే అది అవ్వదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో పెరిగి అది ఏ ప్రొడక్షన్ హౌస్లైనా ఉంటాయండి. పర్టికులర్గా ఒక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడైనా అలాంటివే ఉంటాయి. వాళ్ళు ఏదైనా అసలు లేనిపోని నెగిటివ్లు మాట్లాడేసి వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తానంటే ఎలా? నీ అవసరం కోసం నువ్వు నెగిటివ్ మాట్లాడేసి వెళ్ళిపోతావు, మళ్ళీ ఏమంటే లేదా ఆ రోజు ఏదో పొరపాటున అన్నానని మళ్ళీ వస్తానంటే అదే యాక్సెప్టబుల్లా కాదు కదా. అప్పారావు గారు బుల్లెట్ భాస్కర్ వల్ల ఇష్యూ వల్ల బయటకు వచ్చారా సార్? మల్లెమాల ఇష్యూ వల్ల బయటకు వచ్చారా? అది వాళ్ళిద్దరు పర్సనల్ అండి, అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య పర్సనల్. అది నువ్వు అప్పారావు గారిని బుల్లెట్ భాస్కర్ని ఇద్దరిని కూర్చోబెట్టి అడిగితే ఏంటనేది నీకు తెలిపోద్ది ఈజీగా. అప్పారావు గారు కూడా అక్కడికి వచ్చి నేను ఛానల్కి వెళ్ళి చేసుకుంటానంటే సరే వెళ్ళి చేసుకోండి అన్నారు. అదే మళ్ళీ వాళ్ళు ఎవరిని ఉంటారంటే ఉండండి, వెళ్తారంటే వెళ్ళండి అంతే. వెళ్తే మళ్ళీ రావద్దు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి అంతే. అది మన దగ్గర నుంచి వెళ్తే ఎవరికైనా ఉంటుంది కదండి. మన ఇంట్లో ఇక్కడే స్టార్ట్ చేయి, ఇక్కడే పక్కకి వెళ్ళి చేసుకుంటానంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? మేమందరం హ్యాపీగా మా ఫ్యామిలీస్ని కూడా హ్యాపీగా చూసుకుంటున్నాము. మా ఫ్యామిలీస్ ఇంత హ్యాపీగా ఉన్నాయంటే, లేకపోతే ఈరోజు మల్లెమాల సంస్థలో వర్క్ చేస్తున్న ఎంతమంది ఆర్టిస్టుల ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, వాళ్ళు పెట్టే ఫుడ్డే, వాళ్ళు ఇచ్చే చెక్కులే, వాళ్ళు ఇచ్చే షోలే, వీటి వల్లే తప్ప ఇంక వేరే ఏదీ లేదండి. ఇంకేముంటుందండి? నన్ను ఒక సినిమాకి పిలిస్తే జబర్దస్త్, నన్ను ఒక ఈవెంట్కి పిలిస్తే జబర్దస్త్, నన్ను ఎవరైనా నన్ను గౌరవిస్తే జబర్దస్త్, నాతో ఒక ఫోటో దిగితే జబర్దస్త్. ఇక ఏముంది నాకు? నా దగ్గరకు ఒకడు వచ్చి నీ దగ్గరికి నేను వచ్చానంటే జబర్దస్త్. ఏముంది నన్ను పిలవడానికి, లేకపోతే నాతో ఒకడు వచ్చి మాట్లాడడానికి నా దగ్గర ఏముంటుంది? యా, రాంప్రసాద్ గారు, డి నుంచి సుధీర్ గారిని తీసేశారా లేకపోతే ఆయనే మానేశారా? యాక్చువల్గా మనోడే కొన్ని రోజులు ఈవెంట్స్ డీ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. నేను అన్నా నేరా చేయొచ్చు కదా, డబ్బులు బాగానే వస్తున్నాయి మనకి, నీ వల్ల మంచి పేరు కూడా వచ్చింది, నీకు కూడా మంచి పేరు వచ్చింది అంటే, లేదంటే నేను డీ చేయదలుచుకోలేదు, గ్యాప్ కావాలి నాకు అని మనోడే స్ట్రైట్గా. మళ్ళీ వాళ్ళు అడిగారు కూడా, సుధీర్ అంటే లేదండి అని చేయను అన్నాడు. మధ్యలో ఈవెంట్స్ కూడా ఉన్నాయి కదా, వినాయక చవితి, దసరా, అవి కూడా అడిగారు చేయమని, లేదు నేను చేయనండి అని మనోడే గ్యాప్ తీసుకున్నాడు. మరి ఎందుకు తీసుకున్నాడో తెలియదు. మనోడు కొంచెం అంటే సినిమాల్లో ఫోకస్ చేద్దామని అంతే తప్ప ఇంకేం కాదు. అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారంటే మన వాళ్ళు కావాలని తీసేశారు అంటే కదండి, మా సుధీర్ని ఎందుకు తీసేశారు, మా సుధీర్ని పిలవండి అంటే వీళ్ళు అడిగారు, మనోడు అన్నాడు అంతే. ఇంతకుముందు లేడీ గెటప్స్ ఎక్కువ ఉండేవి జబర్దస్త్లో, ఇప్పుడు అందరు లేడీస్ ఎక్కువైపోయారు. అంతే అండి, వేరియేషన్. పంచులు వేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, అది అది ఈజీగానే ఉంది. కష్టం అని కాదు, నీకు లేడీ గెటప్స్ అందరూ అలవాటు అయిపోయారు. ఓకే, అందరూ అలవాటు అయిపోయిన తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత ఆడియన్కి కూడా ఇల్లే కదా, మనం చూసేవాళ్ళే కదా, ఎప్పుడూ చూసేవాళ్ళే కదా అని ఫీల్ వస్తే ఎక్కడో కొంచెం వాడు కూడా డ్రాప్ అవుతాడు. అలాంటిది కొత్త వాళ్ళని పరిచయం చేస్తే, అంతమందిని పరిచయం చేస్తే అంత ఇదిగా మనం ఇంకో వేలో చేయొచ్చు స్కిట్లు కూడా. ఓకే, ఆ స్కిట్ ఫార్మాట్ కూడా మారిద్ది. ఆడియన్కి మనం రొటీన్ అయిపోకూడదు కదా. అలాంటప్పుడు స్కిట్ ఫార్మాట్ను మార్చుకోవడానికి మనం తీసుకొచ్చే ఆర్టిస్టులు అంతే తప్ప పర్టికులర్గా లేడీసే ఉండాలి, పర్టికులర్గా లేడీ గెటప్సే ఉండాలని కాదు. ఆ టైంకి మన థీమ్కి ఎవరు కావాలనేది అంతే అంతే అంతే. సో నిజంగా అన్నం పెట్టిన సంస్థ మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే, ఫస్ట్ టైం ఆ అన్నం విలువ తెలిసిన వాళ్ళకి కాబట్టి, ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళకి కాబట్టి ఆ సంస్థని కానీ ఆ వ్యక్తిని కానీ ఆరోపణలు కరెక్ట్ కాదు అని మీ ఇద్దరు బయటికి రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే నేనేమంటానంటే, నేనే ఆ స్టేజ్ మీద నేను కూడా ఏడ్చిన రోజు ఉందండి. మా ఇంట్లో ఈ ఫీల్డ్కి, ఈ పలానా జబర్దస్త్ అనే షోకి రాకముందు ఒక 20 లక్షల అప్పు ఉంటే, అది కట్టడానికి నాకున్న 3 ఎకరాలు, మా ఫ్యామిలీకి ఉన్న 3 ఎకరాలు అమ్మేసి, ఎందుకంటే మనం దీని మీద ఫోకస్ చేయాలంటే మనకు ఒక అప్పు ఉంది అనే ఫీల్ ఉండకూడదని ఆ 3 ఎకరాలు అమ్మేస్తే కానీ ఆ 20 లక్షలు అప్పు తీరలేదు. ఉన్నదంతా అమ్మేసిన తర్వాత ఒక 100 రూపాయలు కావాలన్నా పక్కింటోడి వైపు చూసే అంత ఇదిలో నుంచి మనం ఈ పలానా జబర్దస్త్ షోకి వచ్చి అభియాన ద్వారా, ఈ మల్లెమాల సంస్థ ద్వారా అభియాన ద్వారా వచ్చి నాగబాబు గారి ఎంకరేజ్మెంట్తో మనం ఒక స్థాయికి వచ్చి
ఇలా ఇలా వీటన్నిటి వల్లే కదా మనం డబ్బులు సంపాదించి మళ్ళీ నేను మా ఊర్లో ఒక 16 ఎకరాలు నేను కొనగలిగాను అంటే మళ్ళీ మా ఫ్యామిలీని నేను ఒక ఇదిలోకి తీసుకొచ్చి మా ఫ్యామిలీ ఇంత ఎప్పుడైనా సరే మన సక్సెస్సే మన పేరెంట్స్కి ఆరోగ్యం. 200%. ఎప్పుడైనా ఒక పర్సన్ వచ్చి మీ ఆదిని టీవీలో చూస్తున్నాను చాలా బాగా చేస్తున్నాడంటే వాళ్ళకి ఏదన్నా ఫీవర్ ఉన్నా కూడా తగ్గిపోద్ది. అంత 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 ఇదే ఆ సక్సెస్ అనేది అంత హెల్త్ ఇస్తుంది అనమాట నాకు. నేను దాన్ని ఎక్కువ నమ్ముతాను. నేను అందుకే ఎక్కువ నేను ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, నేను వాళ్ళతో పాటు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలియదు. కానీ నేను సక్సెస్ అవుతున్న కొద్దీ ఆ మాటలు వింటూ వాళ్ళు ఉండే హెల్తీనెస్, వాళ్ళకు వచ్చే ఆనందం దాన్ని ఇంకెవరో ఇవ్వలేరు. నేను దాన్ని ఎక్కువ నమ్ముతాను. అలా ఒక ఫ్యామిలీని ఒక అప్పుల్లో ఉన్న ఒక ఫ్యామిలీ ఇప్పుడు అందరూ పొగుడుతూ మాకంటూ మా ఫ్యామిలీలో అందరూ 4,000 నోట్లోకి వెళ్తున్నాయంటే అది నాకు లైఫ్ ఇచ్చిన అభి అన్న, అలాగే నన్ను ఒక సంస్థ నాకు డబ్బులు ఇచ్చిన మల్లెమాల సంస్థ, అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన నాగబాబు గారు, రోజా గారు, నా తోటి టీం లీడర్స్, వీళ్ళందరూ అందరూ నా టీం మెంబర్స్, వీళ్ళందరూ లేకపోతే అసలు నేను ఎక్కడి నుంచి వస్తాను, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. అందుకే నేను ఒక మాట మనం ఏదైనా అనే ముందు కొంచెం లోతుకెళ్ళి ఆలోచిస్తే మనం అన్నది కరెక్ట్ కాదు కదా అని మనకే అనిపిస్తుంది. ఒక మాట మనం ఆవేశంలో ఒక మాట అనేసాం, కాసేపు మనం ఆ ఇంటర్వ్యూ మనమే చూస్తే ఇది తప్పు కదా. ఒకసారి నేను ఎలా వచ్చాను అని ఆలోచిస్తే ఆ రోజు నన్ను గేటు దగ్గరికి ఎవడు పిలిచాడు, లోపలికి ఎవడు రమ్మన్నాడు, ఆ రోజు నేను భోజనం ఎలా తిన్నాను, అబ్బా ఫస్ట్ టైం నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక స్కిట్ చేస్తూ భోజనం తిన్నాను, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఎంత అరే నేను మాట్లాడిన తప్పు కదా అని మనకే అనిపిస్తుంది. ఏదన్నా అలాంటి ఆరోపణలు చేస్తే ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. నేను చెప్పింది అంతే కదా. ప్రొఫెషనల్గా ఎన్ని గెడ్జెస్ ఉన్నా కానీ పర్సనల్గా నువ్వు చెప్పింది ఎవరికైనా టచ్ అయితే. అంతే. 3 ఎకరాలు ఉన్న అమ్మ నాన్న మొత్తం అమ్మేసి అప్పులు తీర్చి నువ్వు జబర్దస్త్కి వచ్చిన తర్వాత 16 ఎకరాలు కొని అవును ఈరోజు అమ్మ నాన్న హ్యాపీగా ఉంచారు. అవును, టూ గ్రేట్. దాని వెనకున్న కారణం వీళ్ళని నేను చెప్తున్నాను. ఇది ఇన్స్పిరేషన్. అవును. యా రామరాజ్ సార్ గారు మీ లైఫ్లో ఇలాంటిది ఏమన్నా? ఇలాంటిది నాది అంతే కదండి. నాకు పెళ్ళి అయిన తర్వాత నేను జబర్దస్త్ స్టార్ట్ చేశాను. నేను కూడా అక్కడ చిన్న మెడికల్ హోల్సేల్ అండి ఉండేది, నెలకు ఒక 20,000 ఎంత వచ్చేది, 25,000. సో ఆ టైంకి వైజాగ్లో నాకు చాలా ఎక్కువ అది. మళ్ళీ ఇక్కడికి వారంలో 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడికి వచ్చి రాసి ధనరాజన్ టీంలో నాకు కూడా ఫస్ట్ లైఫ్ ధనరాజన్ టీంలో నాకు నా ఫ్రెండ్ ప్రసన్న కుమార్ నాకు తీసుకొచ్చి వాడి లైఫ్ నిజంగా వాడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మన రైటర్ ప్రసన్న కుమార్ వాడు తీసుకొచ్చి ధనరాజన్ టీంలో పెట్టాడు. ధనరాజన్ రిసీవ్ చేసుకున్నాడు. నాకు కూడా ధనరాజన్ లైఫ్ ఇచ్చినట్లే, ప్రసన్న లైఫ్ ఇచ్చినట్లే ధనరాజన్ తీసుకొచ్చి మల్లెమాలలో పెట్టాడు. అదే మల్లెమాల అనే సంస్థలో కంటిన్యూ అయ్యాడు. సో అక్కడి నుంచి మల్లెమాలలో నేను ఉండి వర్క్ చేస్తూ వాళ్ళ రైటింగ్ నచ్చి నేను బాగా రాస్తున్నాను తెలిసి సో అక్కడ వారంలో 3 రోజులు ఇక్కడ 3 రోజులు ఉంటూ అప్పటి నుంచి చేస్తున్నాను. వైజాగ్లో ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాను, హ్యాపీగా కారు, పిల్లల్ని బాగా చదివిస్తున్నాను. ఇవన్నీ అందుకనే చాలామంది మీరే మన ఇంట్లో ఉన్నారు, చాలామంది ఇంటి డోర్ మీద మల్లెమాల పెట్టుకున్నారు, రాసుకున్నారు. అలాగా ఎందుకు వస్తుందండి అది? పెట్టుకుంటే డబ్బులు ఏమి ఇవ్వరు కదా, బానిసల్లో బతికితే మల్లెమాలను ఎలా ఏమైనా పెట్టుకోగలుగుతారా? సో అలాంటి సంస్థని అలాగ అనేసరికి ఒక్కసారి ఆగలేకపోయాం. అది ఇప్పుడు నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా ఎవరు రారండి. ఒకవేళ వాళ్ళు వచ్చినా సరే మళ్ళీ పాజిటివ్ మాట్లాడడానికి వస్తారు. మళ్ళీ వాళ్ళు నెగిటివ్ మాట్లాడనుకోండి, కొన్ని సామెతలు ఉంటాయి, తిన్న కంచాన్ని కాలుతో తిన్నాం అమ్మ, ఏవో చాలా ఉంటాయి అంతే. అంతమించి ఇక్కడతో విన్నా కదా వారు సునామీ అని, ఇక్కడతో ఆపేద్దాం మనందరం ఒకటే అని చెప్పడం కోసం వచ్చాం. సూపర్. నాకు తెలిసి ఇంకోసారి ఎవరు వస్తే ఫస్ట్ క్వశ్చన్ అడగండి, రామప్రసాద్ మాట్లాడుతున్నారండి అంత పెద్ద సంస్థ కోసం, ఎక్కడి నుంచి వచ్చారు, మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, మీ మొదటి సంపాదన ఎక్కడ అని అడిగి అంతే. నేను ఇంటర్వ్యూ ముందుకెళ్ళదేక వాడు ఎవడైనా నెగిటివ్గా మాట్లాడడానికి వచ్చి కూర్చున్నాండి, పర్టికులర్ జబర్దస్త్ నుంచి ఎవరైనా వస్తే. ఒకవేళ నిజంగా చెప్తున్నాను భయ్య, ఒకవేళ నెగిటివ్ మాట్లాడుతున్నాను అనుకోండి, మీరే ఇంటర్ ఆపేసి వెళ్ళిపోండి ప్లీజ్. ఎందుకంటే మీకు ఇంకా ఎన్నిసార్లు ఇంటర్ తీసుకుంటే మిమ్మల్ని ఏంటి మనడు వ్యూవర్షిప్ కోసం అందరితో ఇంటర్ తీసుకుంటాను అనుకుంటారు. మేము ఇంత సార్ మాడిన తర్వాత మీకు పర్ఫెక్ట్ అనిపించింది కదా, 200%. ఇంకోసారి ఇంకోటి నెగిటివ్ మాడుతుంటే వద్దండి, ఒక ఇంటర్వ్యూ బాగోదు, వేస్ట్ అండి. ఎందుకంటే ఆడికి వీలుంటే ముందు మా ఇంటర్వ్యూ చూపించండి, ఫస్ట్ చూపించిన తర్వాత అప్పుడు ఇంకేం అడుగుతామని అడగమని చెప్పండి. ఎందుకంటే ఐ డోంట్ నో యువర్ స్టార్టింగ్ డేస్, బట్ ఐ నో ద స్టార్టింగ్ డేస్. ఎలా స్టార్ట్ చేశారో నాకు బాగా తెలుసు, నా కళ్ళతో చూశాను అభి టీంలో చేసేటప్పుడు. ఐ నో వెరీ వెల్. ఐ థింక్ మేమిద్దరం 7 years నుంచి కూడా ట్రావెల్ టుగెదర్. ఓ కలిసి తిరగకపోయినా కానీ విల్ కీప్ ఆన్ టచ్ విత్ ఫోన్. మనోడు 3 ఎకరాలు అమ్మేసి తర్వాత 10 కొనుక్కున్నాడా, నేను 2 ఇల్లు కొనుక్కొని, నేను 2 ప్లేస్లు కొనుక్కున్నాను. అలాగే సుధీర్ కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఇప్పుడు విల్లా కొనుక్కున్నాడు, శ్రీను ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ప్లేస్లు కొనుక్కున్నాడు, భాస్కర్ ఒక ఇల్లు ప్రతి ఒక్కరు కూడా అండి. ఇప్పుడు ఆర్పీ కొనుక్కోవడంత మాత్రాన మనం ఏం చేస్తాం చెప్పండి. నేను అందుకే మొన్న పర్టికులర్గా 5 points చెప్పింది.
ఇల్లులు కొనుక్కుందాం, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుందాం, కార్లు కొందాం, పిల్లల్ని చదివించుకుంటున్నాం. మాకంటూ ఒక రికగ్నేషన్ బయటకు వెళ్తే ఏమన్నాడు దానికి? ఈ 5 పాయింట్స్కి ఇంకో 5 పాయింట్స్ చెప్పారు. మీరు ఇప్పుడు దాకా మీరు వాడేది కదా బానిస బతుకులు, 10,000 పెంచచ్చు కావాలంటే. సో ఎందుకో మరి అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడాడు కానీ ఆర్పి అన్న వ్యక్తిగతంగా మళ్ళీ మంచివాడు, చాలా మంచివాడు. నిజంగా వ్యక్తిగతంగా ఎంత మంచివాడు అంటే తనకు ఏదన్నా కొంచెం డబ్బులు వస్తే ఆల్మోస్ట్ ఎవరో ఒకరికి చిన్న చిన్న హెల్ప్లు కూడా చేస్తుంటాడు. మనోడు కూడా ఓ డబ్బు మనిషి కాదు, పేమెంట్లు పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాడు. అందుకని మీ బావ మేము కలిసి పార్టీ వ్యక్తిగతంగా మంచివాడు. మరి ఎందుకో తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ అడిగి ఫోన్ చేస్తాను, బావ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనేసి. సో ఎనీహౌ ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు అనిపించింది నిజంగా ఎంత పెద్ద సంస్థ మీద. ఎందుకంటే నేను ఒక సంస్థలో పనిచేస్తున్నాను, నా కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు బాగా తెలుసు. ఈరోజు నేను ఒక కంపెనీకి సిఇఓగా ఉన్నాను, 500 మెంబర్స్కి నేను కూడా ఒక జవాబుదారీ. ఇంతమంది బతుకుతున్నారు. అది ఒక సంస్థ నుంచి వచ్చిన తర్వాత నాకు కాదు అనుకుని వెళ్ళిపోయినప్పుడు మనకు వద్దు అనుకుంటే మనం ఏం చేయాలో మనం పని చేసుకోవాలి తప్పితే ఆ సంస్థ మీద మనం బురద చల్లకూడదే అని నాకు అనిపించింది. ఎక్కడో టచ్ అయింది నాకు. ఎందుకంటే ఐ నో శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి. బట్ యూ పీపుల్ ఆర్ అమేజింగ్. ఇప్పుడు ఇంటర్వ్యూతో మేడ్ మై డే. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి, ఒక సంస్థ గురించి, ఒక వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడితే ఆ వ్యవస్థకి, ఆ సంస్థకి, ఆ వ్యక్తికి మేము ఉన్నాం, ఆయన అన్నం మేము తిన్నాం అనే ఒక మంచి ఆన్సర్ మీరే. మీరు ఇప్పుడు చూసారా మా సంస్థ మీరు సపోర్ట్ చేశారు కదా, ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు కూడా చూడండి ఫ్యాన్స్ పెరిగిపోతారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ ఎప్పుడు మేము వాళ్ళకి మా ఆలోచన కూడా ఎప్పుడు అక్కడున్న జడ్జిల గురించి ఎంత ఆలోచిస్తామో వీళ్ళని ఈరోజు నవ్వించడానికి ఏం చేయాలని, అలాగే ఆడియన్స్ గురించి కూడా అంతే ఎక్కువ ఆలోచిస్తామండి. పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు ఒకటి ఏదైనా రాసుకొని దీనికి జడ్జిలు నవ్వుతారా, దీనికి ఆడియన్స్ రియాక్ట్ అవుతారా, ఇది కాదే ఇంకేదో కావాలని మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ రాసి అలా ఒక స్క్రిప్ట్ రాసుకోవడానికి కానీ ఆ స్పాట్లో మేము ఈవెన్ శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పాట్లో కామెడీ చేయాల్సి వచ్చినా ఏది పడితే అది చెయ్యమండి. ఒకసారి వచ్చి డిస్కస్ చేసుకుంటాం, ఇది ఇలా వెళ్దాం ఇలా అయితే ఆడియన్ సాటిస్ఫై అవుతాడు. ఎందుకంటే ఆడియన్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోని బాగా ఫాలో అవుతున్నాడు, ఖచ్చితంగా నవ్వించాలని ప్రతి సెగ్మెంట్ హైలైట్ ఉండేలాగా అంత వాల్యూ ఇస్తామండి ఆడియన్స్కి. వాళ్ళు లేకపోతే ఇంకా అసలు మన ఎప్పుడూ కూడా మనకు ఆ ఎంకరేజ్మెంట్ ఉండదు. వాళ్ళు ఇచ్చే వ్యూవర్షిప్పే మనకు ఎంకరేజ్మెంట్. పలానా స్కిట్ చేసినప్పుడు వాళ్ళు ఒక వ్యూవర్షిప్ ఇస్తారు, అరే ఆడియన్ మనల్ని ఎంత నమ్ముతున్నాడు, మనం ఇంకా బాగా చేయాలి. ఆ వ్యూవర్షిప్ని పెంచుకుంటూ వెళ్ళేలాగే చేసామండి ప్రతి స్కిట్ కూడా. ఎప్పుడూ కూడా చాలా సరదాగా ఏదో ఊరికి వెళ్ళి ఏదో ఈవెంట్లు చేసుకొని వచ్చి ఏం చేయాలి ఏదో చేసేద్దాం అని ఎక్కిన సందర్భం ఒక్కసారి కూడా లేదు. దాని గురించి 2 రోజుల ముందు 2 days ప్రాక్టీస్ ముందు నుంచి దాని మీద కసరత్తు చేసి అది ఎక్కితేనే వెళ్తాం. ఒక్కోసారి మనం ఏ అమెరికానో వెళ్తాం జడ్జెస్ లేకుండా మీరు స్కిట్ చేసి వెళ్ళండి అంటారు. అసలు మనసు ఒప్పుకోదు. జడ్జెస్ లేకుండా ఒక స్కిట్ చేయాలంటే నాకైతే మనసు రాదు అసలు. మనం ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ వాళ్ళ ముందే చేయాలి, వాళ్ళు నవ్వాలి, అలాగే ఉండాలి. ఆర్టిఫిషియల్గా జడ్జెస్ లేకుండా ఒక స్కిట్ చేసి నవ్విద్దామనే ఉద్దేశం ఎప్పుడూ రాదు. అంత ఇదిగా ఆడియన్స్ విషయంలో కూడా అంత ఇదిగా ఫీల్ అవుతాం అనమాట. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ వల్లే మేమందరం ఆల్మోస్ట్ మేమే కాదు సినిమా స్టార్స్ కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా ఆడియన్స్ వల్లే ఈ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం. సూపర్. సో ఎగస్ట్రా జబర్దస్త్ 2 ఉంటాయా, ఒకటే ఉంటుందా? 2 ఉంటాయి. 2 ఉంటాయి, పక్కా ఉంటాయి. ఇగో మా వాడు కొంచెం గ్యాప్ తీసుకొని వస్తాడు, మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అయిపోద్ది, ఇంకొంచెం ధైర్యంతో మేము కూడా స్ట్రాంగ్గా చేస్తాం. ఇప్పుడు నేను టీమ్ లీడర్ నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యి నేను కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు లేకపోయినా బాగా కూర్చొని నేను కూడా ఏదో స్కూల్ పిల్లల 1 week నుంచి రాసుకుంటున్నాను, చేస్తున్నాను. ఇప్పుడు రాంప్రసాద్ అన్న కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అవి కూడా వస్తుంది, 200%. అవి కూడా వస్తుండాలి. ఇప్పుడు కాంబినేషన్లో చేశాడు, ఇద్దరు ఉన్నప్పుడు ఒక్కోసారి ఇద్దరు కలిసి కూడా చేశారు. ఎప్పుడైనా సుధీర్ అన్న సినిమా పని మీద వెళ్ళినప్పుడు సీనన్న రాంప్రసాద్ అన్న సీనన్న కలిసి చేశారు. ఒక్కోసారి శ్రీనన్న సినిమాకి వెళ్ళిపోతే ఓన్లీ రాంప్రసాద్ అన్న సుధీర్ అన్న చేశారు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోతే మనోడు ఒకడు అన్ని ఎక్స్పీరియన్స్లు చేశాడు మనోడు. కాబట్టి అన్నీ చేయాలి. ఆటోమేటిక్గా ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, అన్నిటికీ సిద్ధపడి ఉంటేనే కరెక్ట్. అనసూయ ప్లేస్లో కొత్త యాంకర్ ఎవరు? ప్రస్తుతానికైతే రష్మియే చేస్తుంది అనుకుంటాను. ఓకే, ఆ కొత్త ఎవరనేది తెలియదు కానీ ప్రస్తుతానికైతే రష్మియే చేస్తుంది. సూపర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చెప్పలేం, వాట్స్లో చెప్పలేం. మీ ఇద్దరు లవ్ అసలుకి సీరియస్గా మీరు మా కోసం ఇంటర్వ్యూ అనగానే టక్ పని కదా రేపు పెట్టుకుందామని మా సంస్థ కోసం సపోర్ట్ చేయడానికి కూర్చున్నట్లు నువ్వైతే. అంటే ఆర్పి లాంటి వ్యక్తితో కూర్చొని అన్ని నెగిటివ్ విని కూడా
నువ్వు కూడా మాలాగా ఆలోచించి మా కోసం ఆలోచించు, మా సంస్థ కోసం ఆలోచించు కదా, అందుకు హ్యాపీ అనిపిస్తుంది నాకు సీరియస్గా. నీకు కూడా కంగ్రాట్స్ బ్రదర్. యాక్చువల్గా మనోడు కూడా జబర్దస్త్ దగ్గర ఆల్మోస్ట్ ఈ ఆడిషన్ అలా కొన్ని టీముల దగ్గరికి వచ్చి ఆడిషన్ ఇవ్వటం, స్కిట్లు చేయటం, చిన్న చిన్నవి చేయటం చేశాడు. కానీ ఈ సుమన్ టీవీలో నిన్ను ఈ స్థాయిలో చూడడం అయితే నిజంగా చాలా హ్యాపీ. నేను చిరంజీవి గారు నీకు హగ్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అబ్బా మనోడికి చిరంజీవి గారు లాంటి వ్యక్తి నిన్ను గుర్తించి నిన్ను పిలిచి నీవు కూడా చూస్తాను, నువ్వు మంచిగా చేస్తావు అని ఒక మాట చెప్తే ఇంక అంతకంటే నాకు తెలిసి నీ జీవితానికి నాకు నేను అనుకున్న జీవితానికి అదే పెద్ద అంతే. నీకు ఇప్పుడు దానివల్ల నీకు వచ్చిన వాల్యూ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ 200%. అది దానికి కూడా కంగ్రాట్స్. నేను విషయం చెప్తాను, ఇది వస్తే తత లేపేయండి. మనం ఎందుకో సరదాగా శ్రీదేవికి పిలిపించి సేమ్ ఇలా ఇంటర్వ్యూ పెట్టి దీన్ని ఇంకొంచెం సరదా చేయాలనిపించింది శ్రీదేవికి. ఖచ్చితంగా చేయొచ్చు. ఇదే నేను ఒకసారి మన జబర్దస్త్కి యాంకర్ శివాని తీసుకొచ్చి ఒక కాంట్రవర్సీ కూడా చేయించాను. అది బాగా వర్కౌట్ అయింది కూడా. లేపేయండి. చూసాను అంటే బాగా వర్కౌట్ అంటే వాళ్ళకి సంబంధించి ఒక పర్టికులర్ ఫేమ్ ఉంటుంది డెఫినెట్గా. అలా నీదేంటంటే నీ ఎదురుగా కూర్చున్న వాళ్ళని నువ్వు ఎలా అడుగుతున్నావు, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు, ఒక సింప్లిసిటీ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నువ్వు ఒక డబ్బింగ్ ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేసావు. నేను చూశాను బ్రదర్ మొత్తం. ఎంత హ్యాపీ అనిపించిందో. అరే వీళ్ళ డబ్బింగ్ చెప్పేది, అరే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి భలే పనిచేశాడు మనోడు. దాన్ని వీళ్ళు చెప్తుంటే నాకు ఏమో మనం విన్న వాయిస్లన్నీ వీళ్ళవా అని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. అలా నీ చాలా ఇంటర్వ్యూలు చూశాను. ఒక్క మాటలో చెప్పంటే పర్ఫెక్ట్ యాంకర్లో ఉంటారు. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా యాంకర్స్లో ప్రదీప్ అన్న స్టార్టింగ్ నుంచి కొంచెం మనోడు మెయింటైన్ చేసే ఆ సింప్లిసిటీ అది బాగా ఇష్టం. ఆ తర్వాత అలా కనపడ్డారు మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్లో. థ్యాంక్ యూ సో మచ్. అది నిజంగా విష్ యూ గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. ఒక సంస్థతో నిలబడి పోరాడి ఇప్పటికీ అదే సంస్థ మా అన్నం పెట్టిన సంస్థ అంటం అనేది చాలా టూ గ్రేట్ అనమాట. ఏది ఇంత కాంట్రవర్సీలు ఇంత మాటలు వినిపిస్తున్నప్పుడు కూడా మీ వాయిస్ రైజ్ చేశారు చూసారా. సో నిజంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఎవరైనా నిజమైన అంటే భక్తులు అని చెప్పనులే కానీ ఆయన నమ్ముకున్న వ్యక్తులు అంటే మీ పేరైతే నేను చెప్తాను. అంతే. అలా మేము వెళ్తామంటే వాళ్ళు వద్దన్నారు, ఎందుకు అలాంటి పట్టించుకోదు వెళ్ళి మాకు ఆయన చాలా లైట్ తీసుకుంటారు ఏదైనా కూడా. జనరల్గా అన్నీ చూసేసారు లైఫ్లో. ఎవరి మీద ఒక పర్సన్ మీద రైజ్ అవ్వడానికో లేకపోతే వ్యక్తుల మీద రైజ్ అవ్వడానికి మనం రాలేదు. ఆ పాయింట్ మీద రైజ్ అవ్వడానికే వచ్చాం. ఆ పాయింట్ ఏది కరెక్ట్ కాదని అంతే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.